హాయ్ అండి, వెల్కమ్ టు అలో న్యూట్రిషన్ తెలుగు. నా పేరు కిషోర్ రెడ్డి ఆళ్ళ ఫ్రమ్ విజయవాడ. నన్ను రీసెంట్గా చాలా మంది అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఏంటంటే, సార్ మీ దగ్గర ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ బిజినెస్ ఆపర్చునిటీ కాకుండా ఇంకా ఏదైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని అడుగుతున్నారు ఇక్కడ. అయితే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయండి ఇక్కడ. అయితే నేను ఇక్కడ డీటెయిల్డ్గా ఎక్స్ప్లోర్ చేస్తాను దాని గురించి. ఒకసారి మీకేది అవసరం అవుతుందో దాన్ని మీరు చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అయితే సార్ మీరు అసలు ఇప్పుడు ఫర్ ఎవర్ బిజినెస్ చేస్తానే ఇవి అన్ని ఆపర్చునిటీస్ అంటే మనకి డిఫరెంట్ ఆపర్చునిటీస్ అంటున్నారు. మరి ఫర్ ఎవర్ బిజినెస్ ఎలాగంటే ఇవన్నీ కూడాను ఫర్ ఎవర్ బిజినెస్ సెంటర్గా చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఆపర్చునిటీ ఉంది. అట్లా కాకుండా మనం ఫర్ ఎవర్ బిజినెస్ అంటే పీపుల్ని జాయిన్ చేయటము, కొంతమందికి పీపుల్ని జాయిన్ చేయటం లేకపోతే ఇవన్నీ నచ్చదు ఇక్కడ. అటువంటి వాళ్ళకి కొన్ని ఆపర్చునిటీస్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఒకవేళ మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకొని కొంత టైం పెట్టగలుగుతాను, ప్రాపర్గా ఫండమెంటల్స్ నేర్చుకుంటారంటే మీకు ఈ ఆపర్చునిటీస్ అంతా ఉపయోగపడుతుంది జరుగుతుంది. అలా కాదు నాకు ఫ్రీగా క్విక్గా మనీ వచ్చేసేయాలంటే మాత్రం మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఉపయోగపడదు. ఓకేనా, ఇప్పుడు స్ట్రైట్ అవే పాయింట్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను ఒక సింపుల్ ప్రజెంటేషన్ ప్రిపేర్ చేశాను. దీంట్లో కూడా ఒక 10 minutesలో సింపుల్గా ప్రిపేర్ చేశాను. నేను దాంతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే నేను నోటి మాటగా చెప్పాను అనుకోండి మీకు చాలా విషయాలు గుర్తుండకపోవచ్చు, కానీ మీకు డీటెయిల్డ్ ప్రజెంటేషన్తో చెప్తే కొన్ని గుర్తుండే అవకాశం అనేది ఉంటుంది ఇక్కడ. ఓకేనా, అన్లాక్ యువర్ పొటెన్షియల్ విత్ దీస్ ఆపర్చునిటీస్. మీకు చాలా అంటే హ్యూమన్ పొటెన్షియల్ అందే మనం 10% యూజ్ చేసుకుంటున్నాం అంటే. నేను సక్సెస్ మంత్ర అని చెప్పేసి ఒక ట్రైనింగ్ మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు వాచ్ చేయకపోతే ఇక్కడ సక్సెస్ మంత్ర అనేది వాచ్ చేయండి, నా ఛానల్లోనే ఉంది. ఒకవేళ మీరు కామెంట్ చేసినా కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఎర్నింగ్ ఆపర్చునిటీస్ విత్ కిషోర్ రెడ్డి వాళ్ళ అసలు డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఏమున్నాయి అసలు మీరు నా నుంచి నేర్చుకోవడానికి కానీ ఎర్న్ చేయడానికి కానీ. ఇక్కడ మెయిన్ ఒక ఓవర్ వ్యూ చూస్తే కనుక ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని లెవరేజ్ చేసుకొని ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ప్రకారం డిజైన్ చేసినాయండి. ఇవి ఒక్కొక్క ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి ఒక్కొక్క రీజన్ ఎంత ఉంది అది నేను మీకు మధ్యలో చెప్తాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలి అనుకుంటారో కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు, వీళ్ళకి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది బయట కనపడతా ఉంటాయి. ఇప్పుడు నెట్వర్క్ మార్కెటింగ్ ఉంది, అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది, డ్రాప్ షిప్పింగ్ ఉంది, ఒక యూట్యూబర్కి ఎదగడం ఉంది. మీరు ఎక్కడైనా సరే చాలా మంది ఏంటంటే మనకు దీంట్లో కనిపించే వాళ్ళు మీరు ఒక డ్రాప్ షిప్పింగ్ కోర్స్ కొనండి, మీరు డ్రాప్ షిప్పింగ్లో ఇక కింగ్ అయిపోతారు. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్లో జాయిన్ అవ్వండి, మా కంపెనీలో జాయిన్ అవ్వండి, మీరు కింగ్ అయిపోతారు. జస్ట్ జాయిన్ అయిపోతేనే కింగ్ అయిపోతారు. తర్వాత అట్లాగే ఈరోజు నేను బిజినెస్ కోచింగ్లో కూడా చూశానండి. నేను చాలా మంది మెంటర్స్తో వర్క్ చేయడం జరిగింది, ఇంటర్నేషనల్గా కావచ్చు, నేషనల్గా కావచ్చు. అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళు మంచి మంచి మెంటర్స్, మంచి మంచి ఆపర్చునిటీస్ అన్నీ బాగున్నాయి ఇక్కడ. కానీ లోపలికి వచ్చిన తర్వాత పీపుల్ ఏం చేస్తారంటే అక్కడ ఒక లెర్నింగ్ లూప్లో పడిపోతున్నారండి. ఇక్కడ మా మెంటర్ ఒక మాట చెప్తా ఉంటాడు, ఎప్పుడైతే యువర్ ప్యాషన్ బికమ్స్ యువర్ పాయిజన్ అని చెప్తాడు ఆయన. అంటే మీరు నేర్చుకోవడం అనేది ఒక ప్యాషన్ ఎప్పుడు స్టార్టింగ్లో ఉండాలి, కానీ ఏంటంటే ఏమి నేర్చుకోవాలి, ఏమి ఇంప్లిమెంట్ చేయాలి అనేది ఒక సిస్టమేటిక్ వేలో చేస్తే మీరు సక్సెస్ అవుతారని చెప్తారు. దాని ప్రకారం వీటన్నిటిని ఇక్కడ డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ నేర్చుకోవడంతో పాటు ఇంప్లిమెంటేషన్ కూడా ఎట్ ఏ టైం అనేది పెట్టడం జరిగింది నా ప్రతి ప్రోగ్రామ్లో కూడాను. మీరు ఒకవేళ ఇంప్లిమెంటేషన్ అనేది సీరియస్గా చేయగలిగితేనే ఇక్కడ ఫోకస్ అనేది పెట్టండి ఇక్కడ. ఓకేనా, ఇక్కడ ఒక సిస్టమేటిక్ వేలో డిజిటల్ టూల్స్ని ఉపయోగించుకుంటా పెట్టడమే జరిగింది. ఇక్కడ మెయిన్ వెరైటీ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉండడం జరుగుతుందండి. మీకు అఫిలియేట్ దగ్గర నుంచి చూసుకుంటే కనుక హై టికెట్ సేల్స్, తర్వాత అట్లాగే ఏఐ టూల్స్ మీరు ఎట్లా డిజైన్ చేసుకొని సేల్స్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు ఎట్లా ఒక ప్రొడక్ట్ డిజైన్ చేసుకోవచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. ఇది ఏది చెప్పినా కానీ ఒక టూలు లేకపోతే ఒక సిస్టమ్ అమ్మేసి వెళ్ళిపోయేది కాదండి. ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక కమ్యూనిటీ బ్యాకప్ అనేది ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. ఓకేనా, తర్వాత అట్లాగే ఇక్కడ ఫస్ట్ ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక ఈజీ అండి, ఎంట్రీ లెవెల్ ప్రోగ్రామ్ ఇది. 499 దగ్గర నుంచి 29,999 వరకు డిఫరెంట్ డిజిటల్ ప్రొడక్ట్స్ అనేది ఉండటం జరుగుతుంది. దీంట్లో ఏమేమి ఉంటాయి అనేది నెక్స్ట్ ఇంకో ప్రోగ్రాంలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు ఎవరన్నా నేను బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నానండి, నేను ఒక హౌస్ వైఫ్ని, ఒక స్టూడెంట్ని, ఇక్కడ డిఫరెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి, అంతకుముందు మోసపోయానండి, అక్కడ జాయిన్ అయ్యాను, ఇక్కడ జాయిన్ అనుకుంటే కనుక మీరు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రీ ట్రైనింగ్స్తో కొంత నాలెడ్జ్ తీసుకోవచ్చు. దాంతోపాటు మీరు ఈ 499 ప్రోగ్రామ్తో కూడా స్టార్ట్ చేయొచ్చు. దీన్ని మనం విఐపి అని అంటాం. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏదైతే ఈ ప్రోగ్రామ్ కూడా మీరు ఇక్కడ కంప్లీట్గా వాచ్ చేయొచ్చు. ఏదైతే ఇప్పుడు ఇక్కడ వెబ్సైట్ అనేది కూడా కింద ఇవ్వడం అనేది జరుగుతుంది, dnmpro.in అని టైప్ చేస్తే మీకు ఈ ప్రోగ్రామ్స్ అన్ని రావడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఇక్కడ దీంట్లో ఏముంటుందంటే మెయిన్గా మనం ఎట్లా బిజినెస్ స్టార్ట్ చేయాలని ముందు సెల్ఫ్ డిస్కవరీ అనేది ఒకటి ఉండాలండి. మనం ఎక్కడికి వెళ్తున్నాము, మన గోల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ అవన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానే సక్సెస్ మంత్రాతో పాటు ఈ బిజినెస్ క్లారిటీ బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. అక్కడే స్కిల్స్ డెవలప్ అనేది ఇంకోటి ఇవ్వడం జరుగుతుంది. ఇది బేసిక్ ఫౌండేషన్ అండి. మీరు ఎన్ని బిజినెస్ స్టార్ట్ చేయాలంటే, అసలు వ్యాపారము అనేది స్టార్ట్ చేయాలంటే మీకు ఇది బేసిక్ ఫౌండేషన్. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ మీరు డీటెయిల్ స్కిల్స్ ఏమేమి నేర్చుకోవాలి అంటే, మనం అన్ని స్కిల్స్లో మాస్టర్ అవ్వాలనేది అవసరం లేదండి. మీరు ఏదైనా ఒక్క స్కిల్లో
మాస్టర్ అయితే చాలు. కానీ ఏమేమి స్కిల్స్ ఉంటాయి ఇక్కడ, ఏమేమి స్కిల్స్ మనకి ఎసెన్షియలో, అసలు మనం ఎవరి మెంటర్షిప్ తీసుకోవాలనేది అక్కడ క్లియర్గా ఉండనే జరుగుతుంది. సో అది నెక్స్ట్ లెవెల్ ప్రోగ్రామ్. ఇప్పుడు మనకి ఎర్నింగ్ ఆపర్చునిటీ ఇంకా కొంచెం ముందుకెళ్తే కనుక, సార్ నేను ఒక బిజినెస్ చేస్తున్నానండి, నాకు లీడ్స్ ఎట్లా రావాలో తెలియదు, సోషల్ మీడియాలో నుంచి ఎట్లా వర్క్ చేయాలో తెలియదు అంటే అదొక లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్. సో ఇది అయిపోయిన తర్వాత లీడ్స్ని ఆటోమేషన్లో తెచ్చుకోవాలంటే ఎట్లా అండి, దానికి ఎట్లా వర్క్ చేయాలంటే అదొక లెవెల్ ఉంటుంది. సో ఆటోమేషన్లో లీడ్స్ వస్తున్నాయి, ఓ పెద్ద టీం బిల్డ్ చేయాలి ఎట్లా అంటే దానికి ఇంకో ప్రోగ్రామ్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ లెవెల్స్లో ఎవరికి కావాల్సిన దాంట్లో పెట్టడం జరిగింది. ఇది జస్ట్ మీకు ఏ హిందీలోనో లేకపోతే అంతకుముందు వేరే వేరే డిఫరెంట్ కోర్సెస్ వచ్చినట్టు ఎడ్టెక్ ప్లాట్ఫామ్స్లో మీకు ఒక కోర్స్ అమ్మేస్తే డబ్బులు వచ్చేస్తాయి, ఇది ఈ ప్యాకేజ్ అమ్మేది డబ్బులు వచ్చేస్తాయి, సో ఇక్కడ నా మొబైల్లో నేను వర్క్ చేస్తాను ఇంత వస్తుంది, ఇది ఎటువంటి ప్రోగ్రామ్స్ ఎంత మాత్రం కాదండి. ఇక్కడ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ విత్ క్లియర్ బ్యాకప్తో స్టార్ట్ చేయడం జరిగింది, నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం అంతా ఉపయోగించేసి. లెర్న్ ఇట్, షేర్ ఇట్ అండ్ ఎర్న్ ఫ్రమ్ ఇట్ అండి. మనం నేర్చుకుంటాం, షేర్ చేస్తాం, ఎర్న్ చేస్తాం ఇక్కడ. ఓకేనా? సేమ్ ఇదే ప్రిన్సిపల్ మీద స్టార్ట్ అవుతుంది. ఇది ఎడ్టెక్ ప్రోగ్రామ్. మీరు 500తో కూడా స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? మీకు కావాల్సినటువంటి ఇన్కమ్ లెవెల్ని బట్టి, మీకున్న కమిట్మెంట్ని బట్టి మీరు తర్వాత మీరు అప్గ్రేడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములా. ఇది ఎడ్టెక్ ప్లాట్ఫామ్ తర్వాత ఏదైతే డిఎన్ఎం ప్రో అంతకుముందు ఉన్నటువంటి ట్రైనింగ్ సిస్టమ్ ఉందో, ఈ రెండింటిని కలిపి చేయడం జరిగిందండి. ఇప్పుడు ఎందుకంటే మనకి టూల్స్ యూజ్ చేయకుండా మనం బిజినెస్ చేస్తే ఒక లెవెల్ వరకు చేయగలం. లీడ్స్ రెగ్యులర్ ఫ్లో లేకుండా మనం ఊరినే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే మనకి లీడ్స్ వచ్చేస్తుంటే ఒక లెవెల్ వరకు చేయగలం. తర్వాత ఈ అడ్వాన్స్డ్ టూల్స్ను ఉపయోగించుకుంటా ఈ ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములా అనేది ఒక డిజైన్ చేయడం జరిగింది క్లియర్గా. ముందు మనకి లీడ్స్ రావాలంటే పర్టికులర్గా మనకు ఒక ఆఫర్ సిస్టమ్ అనేది క్లియర్గా ఉండాలి. అయితే ఇప్పుడు టెక్నికల్ దీంట్లోకి వెళ్తే మన ఐడియల్ కస్టమర్ ఎవరు, తర్వాత అట్లాగే మనం మార్కెట్కి ఏం మెసేజ్ ఇవ్వాలి, వీటిని ప్రిపేర్ చేసుకోవడం, ఇవన్నీ చాలా రావడం జరుగుతుంది. కానీ ఈ లెర్నింగ్ కర్వ్ అనేది మీరు ఏ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ దగ్గర తీసుకున్నా కూడా ఒక 60 to 90 days ఉంటుంది. ఏమన్నా 60 to 90 daysలో ఇది మొత్తం మనకి చెప్తారంటే చెప్పరు. అక్కడ ఒక చిన్న పజిల్ మాత్రం ఓపెన్ చేయడం జరుగుతుంది, ఫేస్బుక్ యాడ్స్ గురించో ఎస్సీవీ గురించో. లేకపోతే ఇప్పుడు ఇవన్నీ నేర్చుకొని మనం స్టార్ట్ చేయాలంటే వేరే పద్ధతి ఉంటుంది. కానీ మనం యాజ్ ఎ బిజినెస్ ఓనర్గా ఉన్నాం, ఇమ్మీడియట్గా స్టార్ట్ అవ్వాలి ఏంటంటే జస్ట్ ఒక 1 week లోపు మనకి ఒక లీడ్ ఆటోమేషన్ సిస్టమ్ కానీ ఒక సేల్స్ ఆటోమేషన్ సిస్టమ్ కానీ బిల్డ్ చేసుకోవాలంటే ఈ ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములా అనేది ఉపయోగపడడం జరుగుతుంది. ఇది నేను బయట పీపుల్కి ఆఫర్ చేసినప్పుడు ఎట్లా ఉంటుందంటే ఒక 3 days, జస్ట్ ఒక 15 days ఒకసారి కండక్ట్ చేసే ప్రోగ్రామ్ ఉంటుంది. 3 days ప్రోగ్రాము. ఆ 3 daysలో మీకు జస్ట్ ఫస్ట్ డే ఏం చేయాలి, సెకండ్ డే ఏం చేయాలి, థర్డ్ డే ఏం చేయాలి, 3 days అయిపోయే లోపు కంప్లీట్గా మనకి మీరు నాతో కలిసి మీకు ఒక లీడ్ జనరేషన్ సిస్టమ్ ఉంది, అది కూడా ఆటోమేషన్లో విత్ టూల్స్తో కలిపి మీరు బిల్డ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకేనా? అయితే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆపర్చునిటీ ఏంటంటే ఈ 3 daysలో బిల్డ్ చేసేటప్పుడు మెయిన్ నేను చెప్తాను, అక్కడ బిల్డ్ చేస్తారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే బ్యాక్లో మళ్ళీ ఏదైతే మనకి ఈ బిల్డ్ చేసేటప్పుడు కొంతమంది డైరెక్ట్గా నేనే చేసుకుంటాను నేర్చుకొని అంటారు, 3 రోజుల్లో కంప్లీట్ చేసుకుంటారు. కొంతమంది బిజీ బిజినెస్ ఓనర్స్ ఉంటారు, అంటే ఇప్పుడు 50,000, 1 lakh లేకపోతే 2 lakhs ఎర్న్ చేసేవాళ్ళు వాళ్ళ బిజినెస్ మీద మెయిన్ ఫోకస్ చేసుకుంటారు. నాకు ఎవరన్నా ఇదంతా రెడీమేడ్ సిస్టమ్ ప్రిపేర్ చేసి ఇస్తే కనుక నేను దాన్ని యూజ్ చేసుకుంటాను, నేను దానికి డబ్బులు పే చేస్తానంటారు. అంటే వాళ్ళు ఆల్రెడీ ఇన్కమ్ ఎర్న్ చేస్తున్నారు కనుక వాళ్ళు అట్లా చూజ్ చేసుకోవడం జరుగుతుంది. నాకు వచ్చినటువంటి పీపుల్లో కూడా చాలా మంది అదే అడుగుతారు, సార్ మీరే బిల్డ్ చేసి పెట్టండి నాకు అని చెప్పేసి. అయితే ఇది బిల్డ్ చేయాలంటే కొంతమంది నాకు ఏదైతే ట్రైన్డ్ అయినటువంటి పీపుల్ ఉండవనే జరగాలి. సో దీనికి ఒక క్లియర్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ అనేది డిజైన్ చేసి ఈ ఎడ్టెక్ ప్లాట్ఫామ్లో నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళని చూజ్ చేసుకొని లిమిటెడ్ పీపుల్ని దీనికి తీసుకోవడం జరుగుతుంది. ఇది కూడా ఎవరైతే వాళ్ళ సిస్టమ్స్ని వాళ్ళు బిల్డ్ చేసుకోవడం నేర్చుకుంటే కనుక. ఈవెన్ మీరు ఇప్పుడు ఫర్ ఎవర్ బిజినెస్లో వర్క్ చేస్తున్నా, లేకపోతే వేరే బిజినెస్లో మీరు ఏదైనా ఎడ్టెక్ ప్లాట్ఫామ్లో వర్క్ చేస్తున్నా, మీరు ఈ ప్రోగ్రాంలో మీరు ఏదైతే ఫన్నెల్స్ బిల్డ్ చేయడం కావచ్చు ఇవి నేర్చుకుంటే కనుక వాళ్ళని ప్రాపర్గా నా సిస్టమ్ ఉపయోగించి గైడ్ చేయొచ్చు. సో దీంట్లో ఇక్కడ సిస్టమ్స్ని మనం సెటప్ చేస్తామండి, అంతేగాని జస్ట్ ఓన్లీ ప్రామిసెస్ని సెల్ చేయము ఇక్కడ. ఓకేనా? సో ఇది రెండో ప్రోగ్రామ్. ఇది ఒక్కొక్క ప్రోగ్రామ్ గురించి డీటెయిల్గా మీకు వెబినార్ పెట్టినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఇది జస్ట్ అవుట్లైన్స్ మాత్రమేనండి ఇక్కడ. ఓకేనా? తర్వాత అట్లాగే కస్టమ్ ఫన్నెల్ బిల్డర్ ఇప్పుడు చెప్పే కదా, డన్ ఫర్ యూ అని చెప్పేసి ఆ సర్వీస్ని ఆఫర్ చేయాలంటే నాకు కొంతమంది పీపుల్ కావాలి మా ఏజెన్సీకి. సో ఇప్పుడు ఎవరైతే వాళ్ళు బయట పీపుల్ని తీసుకొచ్చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేసే కంటే కూడాను ఉన్నటువంటి టీంలో నుంచి వీళ్ళని డెవలప్ చేసుకుంటే బెటర్ అనేది నా ఒపీనియన్ అండి. ఓకేనా? అందుకని చెప్పేసి ఇక్కడ ఈ ఫన్నెల్ బిల్డర్ ఎవరైతే వాళ్ళ ఫన్నెల్స్ ఓన్గా బిల్డ్ చేసుకోగలుగుతారో దీనికి మ్యాక్సిమం ఒక 1 week నుంచి 30 days లోపు సరిపోతుందండి. ఇక్కడ ఈ 30 days లోపు వీళ్ళు ఫన్నెల్స్ బిల్డ్ చేసుకోవచ్చు. ఏదైతే నా దగ్గర ఉన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏజెంట్స్ కావచ్చు, లేకపోతే నా దగ్గర ఉన్నటువంటి స్నాప్ షాట్స్ కావచ్చు, లేకపోతే వీటన్నిటిని ఉపయోగించుకొని ఫన్నెల్ బిల్డ్ చేసుకోవడం చేయొచ్చు. సో సపోజ్ ఇక్కడ ఈ ఫన్నెల్స్ ఎట్లా ఉంటాయి అంటే కనుక కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది మీకు చూపించడం జరుగుతుంది. ఓకేనా?
ఇక్కడ మీకు ఒక ల్యాండింగ్ పేజ్ కనిపించడం జరుగుతుంది. ఇది వెబినార్ ల్యాండింగ్ పేజీ. నేను ఏదైతే ఇప్పుడు ఫ్రీడమ్ లీడ్ జెన్ మాస్టర్ క్లాస్కి వెళ్ళబోతున్నానో దానికి సంబంధించింది. దీన్ని నేను నా ఓన్గానే నా సిస్టంలోనే డిజైన్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ టైర్డ్ ఆఫ్ చేంజింగ్ లీడ్స్ పోస్టింగ్ కంటెంట్ విత్ నో క్లయింట్స్ ఆర్ సేల్స్ అంటే మనం ఏదో పోస్టులు పెడతా ఉంటాం, పీపుల్ ఎమ్మటే పడతా ఉంటాము, ఇవన్నీ నేర్చుకున్నాం కదా మనం. వాటిని ఉపయోగించడం కుదరలా, ఒక సిస్టమ్ బిల్డ్ చేయడం ఎప్పటికి కుదరలా. లెర్న్ హౌ టు అట్రాక్ట్ క్వాలిటీ లీడ్స్, ఆటోమేట్ ఫాలోఅప్స్ అండ్ మేక్ సేల్స్ వైల్ యూ స్లీప్ ఇన్ జస్ట్ 30 days. ఓకేనా, ఇది మీరు నేర్చుకొని చేసుకుంటే 30 daysలో అయిపోద్దని చెప్తున్నాను నేను ఇక్కడ. ఇదంతా నేనే బిల్డ్ చేశాను. సో ఇప్పుడు ఈ స్నాప్ షాట్ ఏదైతే ఇప్పుడు మీకు ఉన్నటువంటి దీన్ని నేను ఇచ్చాను, ఇక్కడ మీరు జస్ట్ ఆ హెడ్లైన్స్ ఏమొస్తాయి వీటన్నిటిని మారిస్తే సరిపోతుంది. ఒకసారి మీరు జస్ట్ సింపుల్గా మీరు నేర్చుకుంటే కనుక వెబ్సైట్ బిల్డ్ చేయడం ఎట్లా, ల్యాండింగ్ పేజ్ బిల్డ్ చేయడం ఎట్లా, అవన్నీ మీకు రావడం జరుగుతుంది. ఇంకా బ్యాక్లో సిస్టమ్ అసలు ఆటోమేషన్ ఎట్లా వర్కౌట్ అవుతుంది వాటన్నిటిని నేర్చుకోవచ్చు. చూసారు ఇక్కడ ఎంత సింపుల్గా ఇప్పుడు ఈ పేజ్ బిల్డ్ చేసాం. ఇది ఒక ఇంటర్నేషనల్ క్వాలిటీ, దీన్ని రావడం జరుగుతుంది. ఒక అపీరెన్స్ లుక్ కావచ్చు ఇట్లాగా. సో ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు ఒక సిస్టమ్ కానీ ఒక సర్వీస్ కానీ సేల్ చేయాలంటే కనుక ఇప్పుడు వాళ్ళ వెబ్సైట్ అనేది ల్యాండింగ్ పేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం బిల్డ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు నాతో ఎందుకు వర్క్ చేయాలి, నా నుంచి ఎందుకు నేర్చుకోవాలనేది ఇక్కడ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉందనుకోండి. ఎవరైతే అక్కడికి వస్తారో దాని మీద క్లిక్ చేస్తారో వెబినార్కి అటెండ్ అవుతారో, ఆ వెబినార్లో మనం జస్ట్ 90 minutesలో ఈ సిస్టమ్ ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తామో చూపిస్తాం. ఈ 90 minutes తర్వాత 3 daysలో మీరు ఎట్లా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది క్లియర్గా చూపిస్తాం. ఆ 3 days కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఒక 30 daysలో టోటల్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని సెటప్ చేసుకొని సేల్స్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది ప్రాసెస్ జరిగేది. ఆ ప్రాసెస్కి ఈ స్టార్టింగ్ అనేది ఇక్కడి నుంచి వస్తుంది. దీనికి ముందే ఉంటుంది, దీనికి వెనకే ఉంటుంది అనేది కొంత ఇంకా డీటెయిల్డ్గా మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ఇక్కడ వరకు చూస్తే కనుక ఇది ఇక్కడ ఓకేనా. సో తర్వాత చూస్తే కానీ కస్టమ్ ఫన్నెల్ బిల్డర్ అంటే ఎవరైతే మా టీంలో వీటన్నిటిని బిల్డ్ చేయడం నేర్చుకుంటారో వాళ్ళ స్కిల్స్ మనకి ఇంప్రూవ్ చేస్తున్నారో లేదని చూసిన తర్వాత తీసుకోవడం జరుగుతుంది. అది కూడా కొద్ది మందిని మాత్రమే ఓకేనా. తర్వాత అట్లాగే హై టికెట్ క్లోజర్ రోల్. ఇప్పుడు నాకు చాలా మంది లీడ్స్ వస్తూ ఉంటాయి. అందరితో నాకే మాట్లాడటం కుదరదు. కొంతమంది వెబినార్కి అటెండ్ అవుతారు. వెబినార్కి అటెండ్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోరు, ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి. అటువంటిప్పుడు నేను వాళ్ళతో 1-to-1 మాట్లాడి క్లోజ్ చేయడమే చేయొచ్చు. అది ఫర్ ఎవర్ కావచ్చు, లేకపోతే వేరే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ఇక్కడ ఆపర్చునిటీ చూపిస్తున్నానో వీటన్నిటిలో కావచ్చు. ఎవరు కూడా ఒక్కసారి డెసిషన్ తీసుకోరండి. వాళ్ళకి కొన్ని క్వశ్చన్స్ అనేది వస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏదైతే నేను చెప్పిన ఫార్ములా ప్రకారం క్లోజింగ్ అనేది ఎవరితో వాళ్ళతో 1-to-1 చేసిన తర్వాత డౌట్స్ క్లారిఫై చేయడం అనేది చేస్తే సరిపోతుంది. ఇక్కడ ఈ హై టికెట్ క్లోజర్ సేల్స్ ఫార్ములా నేను విడిగా బయటకు అమ్మడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి నేను నా టీంలో ఉన్నటువంటి పీపుల్కి ఇవ్వడం అనేది జరుగుతుంది. సో మీరు ఏదన్నా మీకు ప్రొడక్ట్ ఉంది, నేను ఒక హై టికెట్ సేల్స్ ఫన్నెల్ బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే ఎక్కువ వాల్యూ అని ప్రొడక్ట్ అమ్ముతున్నాను, కస్టమర్స్ డిఫరెంట్ డౌట్స్ అడుగుతున్నారు, దీన్ని ఎట్లా బిల్డ్ చేయాలంటే నేను దాన్ని కూడా క్లియర్గా చెప్పగలుగుతాను మన దగ్గర ఉన్న సిస్టమ్ తోటి. మనం ఎప్పుడు కూడా వాల్యూని డెలివరీ చేయడం అనేది చేయాలి. క్లోజ్ అనేది స్మార్ట్గా చేయాలి. పీపుల్కి ప్రొడక్ట్లు అమ్మటం అంటే వాళ్ళకి ఏం అవసరం ఉందో వాళ్ళ పెయిన్ పాయింట్స్ని ఐడెంటిఫై చేసి క్లియర్గా వాళ్ళు దేనికోసం చూస్తున్నారని దాన్ని మనం ప్రజెంట్ చేయడం అనేది మన బిజినెస్ అండి. ఇక్కడ మనకు కొంత ప్రాఫిట్ రావడం జరుగుతుంది. అలా కాకుండా ఈ హార్డ్ సెల్లింగ్ చేయడం లేకపోతే టాక్టిక్స్ ఉపయోగించి సెల్లింగ్ చేయడం అందే అది టెంపరీ మాత్రమే అవుతుంది ఓకేనా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్స్ క్రియేటర్ లాంచ్ ప్యాడ్. సపోజ్ మీరు ఫర్ ఎవర్ బిజినెస్ కాదు, లేకపోతే ఇప్పుడు అఫిలియేట్ మార్కెటర్ కాదు, లేకపోతే ఒక నెట్వర్క్ మార్కెటర్ కాదు, ఇంకా ఏ బిజినెస్లో లేరు. మీ దగ్గర ఏదో ఒక స్కిల్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ దాన్ని ఒక డిజిటల్ ప్రోడక్ట్గా ఎట్లా కన్వర్ట్ చేయొచ్చు అనేది ఇక్కడ ఒక ట్రైనింగ్ సిస్టమ్ అనేది ఉండడం జరుగుతుంది. అంటే మనకి దానికి కావాల్సిన ఎలిమెంట్స్ ఏంటి, మనం ఎటువంటి కస్టమర్స్తో వర్క్ చేయాలి, వాళ్ళు దేనికోసం చూస్తున్నారు, మన ప్రొడక్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేస్తే. అంటే ఇక్కడ మనకు కొంత ఎక్స్పర్టైజ్ ఉందనుకోండి, ఎవరు కూడాను మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు ఎవరు కూడాను వాళ్ళు మళ్ళీ మొత్తం అంతా స్టార్ట్ చేసి చెయ్యాలని అయితే అనుకోరండి ఇక్కడ ఓకేనా. అందుకని చెప్పేసి మనం వాళ్ళకి ఏదైనా క్రియేట్ చేయాలంటే కనుక దాన్ని మనం క్రియేట్ చేయడం చేయొచ్చు. దానికి సంబంధించింది కోర్స్ క్రియేటర్ లాంచ్ ప్యాడ్ ఓకేనా. మన నాలెడ్జ్ని మన ఇన్కమ్ పెంచుకోవడానికి ఉపయోగించుకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఓనర్స్ దీన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అంటే దానికి ఒక ఫార్ములా ఉంది. మీరు జస్ట్ ఇప్పుడు ఫర్ ఎవర్ బిజినెస్ చేస్తున్నారు, లేకపోతే అఫిలియేట్ మార్కెటింగ్లో బిజినెస్ చేస్తున్నారు. సో మీ దగ్గర కొన్ని స్కిల్స్ ఉంటాయి, కానీ మీరు డైరెక్ట్గా వాటిని ప్రమోట్ చేయకుండా మీరు ఏం చేస్తారు, డైరెక్ట్గా ఫర్ ఎవర్ బిజినెస్లో జాయిన్ అవ్వండి ఇంత ఇన్కమ్ వస్తుంటారు, లేకపోతే ఒక అఫిలియేట్ మార్కెటింగ్ ఉంది ఇంత ఇన్కమ్ వస్తుంటారు.
కానీ పర్సన్ అసోసియేట్ అయ్యేది ముందు మీతో, ఆ తర్వాత మీ బిజినెస్తో అసోసియేట్ అవుతాడు. అంటే మీతో కనెక్ట్ అవ్వాలంటే మీరు వాళ్ళకి కావాల్సిన దాన్ని ముందు ప్రజెంట్ చేయాలి. ఆ తర్వాత ఎవరైతే పీపుల్ మిమ్మల్ని కనెక్ట్ అయ్యారో మీరేం చేస్తున్నారు అనేది అప్పుడు అడుగుతారు వాళ్ళు. అంటే పీపుల్ని విన్ అవ్వాలంటే మీరు మీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ని పెంచుకోవాలన్నా, మీరు ఒక అథారిటీగా మార్కెట్లో కనిపించాలన్నా, ఈవెన్ మీరు ఒక ఫ్యాషన్ బ్రాండ్ స్టైలిస్ట్ కావచ్చు, లేకపోతే ఒక శారీ షాప్ ఓనర్ కావచ్చు, ఇట్లా లేకపోతే ఒక డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఓనర్ కావచ్చు, మీరు ఒక చిన్న డిజిటల్ ప్రొడక్ట్తో మీ దగ్గర ఉన్నటువంటి స్కిల్తో మీరు పీపుల్కి ఎక్కువ మందికి రీచ్ అవ్వగలిగితే ఆ తర్వాత మీ మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో దాన్ని మీరు చేసుకోవచ్చు. లేదు మీ మెయిన్ బిజినెస్ ఉంది, ఆ మెయిన్ బిజినెస్ని మీరు వేరే పీపుల్కి టీచ్ చేసినప్పుడు జనరల్గా పీపుల్ ఏమనుకుంటారంటే మన సీక్రెట్స్ మొత్తం బయటికి వెళ్ళిపోతాయి అనుకుంటారు. ఇప్పుడు నేనే ఉన్నాను, ఈ డిజిటల్ బిజినెస్ ఎట్లా చేయాలని స్టెప్ బై స్టెప్ ఈ ఫన్నెల్ బిల్డ్ చేసుకోవాలి, లేకపోతే సోషల్ మీడియా బిల్డ్ చేసుకోవాలని కొన్ని ట్రైనింగ్స్ ఇస్తున్నాను. నా సీక్రెట్స్ ఏమైనా రివీల్ అయిపోతున్నాయా? వాళ్ళు ఎవరైతే ఇంప్లిమెంట్ చేయాలనుకుంటారో వాళ్ళు మనతో అసోసియేట్ అవుతారు. మనతో మాత్రమే పీపుల్ ఎందుకు అసోసియేట్ అవ్వాలని మీరు క్లియర్గా చెప్పాలంటే, మీరు ఒక డిజిటల్ ప్రోడక్ట్ని బిజినెస్ బిల్డ్ చేసి మెల్లిగా దాన్ని అమ్ముకోవడం ద్వారా వచ్చే కొంత ఇన్కమ్ ఎర్న్ చేసుకోవచ్చు. దాన్ని మీరు సోషల్ మీడియాకి ఏదైతే బడ్జెట్ మీరు స్పెండ్ చేస్తున్నారో యాడ్స్ కావచ్చు, దానికి మీరు టూల్స్ కావచ్చు ఉపయోగించుకోవడం చేయొచ్చు. ఓకేనా, కొంత మీకు నాలెడ్జ్ ఉంటే కనుక. తర్వాత అట్లాగే నెక్స్ట్ ఏఐ టూల్ అండ్ జీపీటీ ఏజెంట్ సేల్స్ మీరు రీసెంట్గా చూసే ఉంటారు. డిఎన్ఎం ప్రో గురించి దాంట్లో ఏమేమి ఉంటుంది అనే దాని గురించి ఒక జీపీటీ క్రియేట్ చేయడం జరిగింది. అంటే దీన్ని బిజినెస్ కోచ్ అని పిలుస్తాం. అట్లాగే ఫర్ ఎవర్ బిజినెస్ కోచ్ ఒకటి ప్రిపేర్ చేయడం జరిగింది. నా దగ్గర ఉన్న నాలెడ్జ్ బేస్ మొత్తం కూడా అక్కడ ఇవ్వడం జరిగింది. అక్కడ మీరు ఎనీ క్వశ్చన్ అడిగినప్పుడు దానికి ఆన్సర్ చేయడం అనేది జరుగుతుంది. ఇది ఫస్ట్ లెవెల్ అండి. తర్వాత వచ్చేసి ఇప్పుడు దీన్ని నెక్స్ట్ ఇంకెక్కడ వాడతామంటే, మీరు ఎనీ బిజినెస్లో ఉన్నప్పుడు ఫ్రీడమ్ బిజినెస్ లాంచ్ ప్యాడ్లోకి వచ్చినప్పుడు, లేకపోతే ఫ్రీడమ్ బిజినెస్ లీడ్ జెన్ ఫార్ములాలోకి వచ్చినప్పుడు మీ బిజినెస్ గురించి ఫస్ట్ ఇన్సైట్స్ తీసుకోవడం అనేది ఒక ఏ ఏజెంట్ ద్వారా తీసుకోవడం జరుగుతుంది. ఒక చిన్న ప్రాంప్ట్ ఎంటర్ చేసినప్పుడు మీ బిజినెస్ గురించి మొత్తం ఓవర్లుక్ అవుట్లుక్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత అట్లాగే మీకు కావాల్సినటువంటి సెకండ్ డేలో వచ్చేసి ఈ ఫన్నెల్ బిల్డ్ చేసేటప్పుడు లేకపోతే క్యాంపెయిన్ బిల్డ్ చేసేటప్పుడు ఎట్లా బిల్డ్ చేయాలి అంటే, ఒక ఎక్స్పర్ట్ డిజిటల్ మార్కెటర్ మీతో పాటు కూర్చొని బిల్డ్ చేస్తే ఎట్లా ఉంటుందో అది మొత్తం నేను ప్రాక్టికల్గా చూపించగలుగుతాను. అదే ఇప్పుడు మీరు ఏదైనా పర్టికులర్ బిజినెస్ చేస్తుంటే కనుక మీ బిజినెస్ ఎక్స్పర్టైజ్ అనేది పెంచుకోవాలంటే మీరు ఒక ఏదైతే ఏఐ టూల్ కావచ్చు, ఒక జీపీటీ కావచ్చు తయారు చేసుకోవటం ఎట్లా అనేది, లేదు అంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి టూల్స్ని మీరు ప్రమోట్ చేయటం ఏదైనా చేయొచ్చు ఇక్కడ. ఓకేనా, ఎక్కువైతే నేను టూల్స్ని విడిగా అమ్మడానికి ఎప్పుడు ప్రోత్సహించనండి. ఒక డిఎన్ఎం ప్రో సిస్టమ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఏదైతే ఒక ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఆ టూల్ని ఎట్లా వాడాలనేది మాత్రం నేను గైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఒకవేళ మీరు కనుక ఏదైనా పర్టికులర్గా బిల్డ్ చేసి దీన్ని ఒక ఫ్రంట్ ఎండ్ లాగా ప్రొడక్ట్ లాగా అమ్మాలంటే అమ్ముకోవచ్చు. సెల్ స్మార్ట్ టూల్స్ అండ్ ఎర్న్ స్మార్ట్ ఇన్కమ్. ఓకేనా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ టీమ్ బిల్డింగ్ ఇన్ ఫర్ ఎవర్. ఇప్పుడు నేను ముందే చెప్పా కదా, కొంతమందికి పీపుల్ని జాయిన్ చేయడం అనగానే అదొక ఎలర్జీ లాగా వస్తూ ఉంటుంది. యాక్చువల్గా ఇది ఈ బిజినెస్లో ఏంటంటే, ఇప్పుడు నేను ఫర్ ఎవర్ బిజినెస్ చేస్తున్నాగా, నేను ఇప్పుడు కూడా ఎందుకు కంటిన్యూ చేస్తానంటే నా బిజినెస్ మొత్తం కూడాను ఫర్ ఎవర్ సెంట్రిక్గా మిగతా బిజినెస్లో అనేది ఉంటుంది. ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎవర్ బిజినెస్లో ఒక ఆపర్చునిటీ కోసం కొంతమందిని ఇన్వైట్ చేసినప్పుడు, సార్ నాకు పీపుల్ని జాయిన్ చేసేది కాకుండా వేరే ఇంకేమైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పండి అంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకి మీరు ఫర్ ఎవర్ బిజినెస్లో ఆప్షనల్ మాత్రమేనండి. మీరు ఈ డిజిటల్ బిజినెస్లో మీరు టెక్ ప్లాట్ఫామ్లో స్టార్ట్ చేయొచ్చు, ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములాలో స్టార్ట్ చేయొచ్చు, కోర్స్ లాంచ్ ప్యాడ్లో స్టార్ట్ చేయొచ్చు. దేంట్లో మీరు స్టార్ట్ చేసినా కానీ కొన్ని అడిషనల్గా మీకు బెనిఫిట్స్ అనేది రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్లో స్టార్ట్ చేసినప్పుడు ఏంటంటే టీమ్స్ ఎట్లా బిల్డ్ చేయాలి, దానికి ఈ ముందున్నటువంటి డిజిటల్ టూల్స్ కావచ్చు, లేకపోతే వీటన్నిటిని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అంటే మనం ఎక్కువ మంది పీపుల్కి రీచ్ అవ్వాలంటే డిజిటల్ టూల్స్ని యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్ అనేది ఇదేం తప్పు కాదు, చాలా మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి. కానీ మనం ప్రజెంట్ చేసే విధానం ఏదైతే ఉందో అది తప్పు ఇక్కడ. సో ఇక్కడ మీరు ఫర్ ఎవర్ బిజినెస్లో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక, అంటే మీరు అసోసియేట్ అవ్వాలనుకుంటే ఇక్కడ ఆప్షనల్ మాత్రమేనండి, నాతో పాటు అసోసియేట్ అవ్వచ్చు. అయితే ఇక్కడ దీంట్లో అసోసియేట్ అయినప్పుడు ఇంకేం బెనిఫిట్స్ వస్తాయి దాన్ని ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకేనా, బిల్డ్ ఏ టీమ్ బ్యాక్డ్ బై టెక్ అండి. అంటే పీపుల్ని బతిలాడటం కాదు, బెగ్ చేయడం కాదు. సో ఇక్కడ ఫర్ ఎవర్ బిజినెస్లో ఒకవేళ జాయిన్ అవ్వాలనుకుంటే ఎందుకు జాయిన్ అవ్వాలి ఇక్కడ? సో నా ఎక్స్పీరియన్స్ ఏంటని చూస్తే కనుక, ఇక్కడ నాకు టోటల్గా 7 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండడం జరిగిందండి డిజిటల్ బిజినెస్ సిస్టమ్స్ మీద. ఓన్లీ నెట్వర్క్ మార్కెటింగ్ కాదు, ఆల్మోస్ట్ నెట్వర్క్ మార్కెటింగ్ అయితే 12 years పైన ఎక్స్పీరియన్స్ ఉండడం జరిగింది. అయితే ఇక్కడ నేను నెట్వర్క్ మార్కెటింగ్లో నా బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు సెకండ్ టైం ఏం జరిగిందంటే, నేను డిజిటల్ టూల్స్ అంటే సోషల్ మీడియా కావచ్చు, దీన్ని ఎట్లా ఉపయోగించుకోవచ్చు అనేది ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ కొన్ని తెలుసుకోవడం జరిగింది. పీపుల్ని బెగ్ చేయడం కాకుండా ఒక మార్కెటింగ్ సిస్టమ్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఒక నెట్వర్క్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఒక టీమ్ ఎట్లా బిల్డ్ చేయాలని తెలుసుకోవడం జరిగింది. సో మార్కెటింగ్లో జరిగేప్పుడు ఇదే కంపెనీలో జరిగే డిఫరెంట్ ప్రాక్టీసెస్కి వ్యతిరేకంగా వాళ్ళు చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది బాగుంది కదా, పీపుల్ని అట్రాక్ట్ చేసుకోవడం అనేది బాగుంది కదా అని నేర్చుకోవడం జరిగింది. సో నేను నేర్చుకున్న దాన్ని నేను టీచ్ చేయడం అనేది జరుగుతుంది. మీరు నాతో అసోసియేట్ అయినప్పుడు ఇక్కడ బెనిఫిట్స్ ఏమొస్తాయి అనేది క్లియర్గా మీకు చెప్పడం అనేది జరుగుతుంది.
సో ఇక్కడ 7+ ఇయర్స్ డిజిటల్ బిజినెస్ అండ్ ఆటోమేషన్ ఎక్స్పీరియన్స్ ఉండడం జరిగింది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫౌండర్ ఆఫ్ డిఎన్ఎం ప్రో అండి. దీని డిఎన్ఎం ప్రో కంటే ముందు కూడాను ఫ్రీడమ్ బిజినెస్ లాంచ్ చేయడం ఒక సిస్టమ్ ఉంది క్లియర్గా. దీంట్లో మనకి కంప్లీట్ బిజినెస్ ఎకో సిస్టమ్, బిజినెస్ ఎట్లా బిల్డ్ చేయాలి, జస్ట్ ఒక 30 days లో మీరు ఒక ఐడియా ఉంది, ఆ ఐడియాని కంప్లీట్ బిజినెస్కి ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనేది ఫ్రీడమ్ బిజినెస్ లాంచ్ ప్యాడ్లో చెప్పడం జరుగుతుంది. సో అది ఒకసారి చూడాలంటే కనుక నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ అంటే బిజినెస్ ఎకో సిస్టమ్ అనే వర్డ్ చాలా తక్కువ మందికి తెలుస్తుందండి. ఎందుకంటే బిజినెస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది, నార్మల్ పీపుల్కి తెలిసే అవకాశం అయితే ఉండదండి. ఓకేనా? సో ఒకసారి ఇక్కడ వాచ్ చేయండి. దీంట్లో మనకి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఫౌండేషన్ లెవెల్ ఉంటుంది, సిస్టమ్స్ బిల్డప్ లెవెల్ ఒకటి ఉంటుంది, తర్వాత అట్లాగే గ్రోత్ లెవెల్ ఒకటి ఉంటుంది. ఇది జనరల్గా చాలా మంది అర్థం చేసుకోరండి. ఫౌండేషన్ అంటే మనకి ఫస్ట్ మనకి మనం సెల్ఫ్ డిస్కవరీ చేసుకోవాలి. అసలు మనకున్నటువంటి డౌట్స్ ఏంటి, మనం ఒక బిజినెస్కి సూట్ అవుతామా అవ్వా, మనం ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం, మన గోల్స్ ఏంటి, అసలు మన స్ట్రెంగ్త్లు ఏంటి, మన వీక్నెసెస్ ఏంటి. మీరు ఎనీ బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు మళ్ళీ ఒకసారి సెల్ఫ్ డిస్కవరీ చేసుకుంటే కనుక మీకు చాలా బాగా మీకు అవుట్లుక్ అనేది మీ గురించి మీకు తెలియడం జరుగుతుంది. ఎప్పుడైతే మీ గురించి మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందో మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడం జరుగుతుంది. తర్వాత అట్లాగే బిజినెస్ క్లారిటీ బ్లూ ప్రింట్. మీరు ఎనీ బిజినెస్ చేస్తున్నారు, ఇప్పుడు ఆ బిజినెస్ని ఇంకా క్లియర్గా క్లారిటీ తీసుకోవడమే చేయాలి. సో ఇది ఎవరికి మనం చెప్పాలి, తర్వాత అట్లాగే చెప్పాలంటే ఏం చెప్పాలి, ఎలా చెప్పాలి. సో ఏదైనా షైనీ ఆబ్జెక్ట్కి లోన్ అయ్యి నేను ఊరిని జాయిన్ అయ్యానా, దీంట్లో రియల్గా ఇన్కమ్ ఉందా లేదా దీన్ని చూసుకోవచ్చు. తర్వాత అట్లాగే స్కిల్స్ లెవెల్ అప్. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లుయెన్స్ బిల్డింగ్ ఫార్ములా. మనం బిజినెస్ బిల్డ్ చేయడం అంటే జస్ట్ మామూలుగా పీపుల్ ఎంబడబడి చేంజ్ చేయడం కాదండి. మన ఇన్ఫ్లుయెన్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, దానికి తగ్గట్టుగా సోషల్ ప్రెజెన్స్ ఎట్లా ఉండాలి. తర్వాత అట్లాగే సోషల్ మీడియా మాస్టరీ. డిఫరెంట్ ఏదైతే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ వర్క్ చేసేటప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్తో వర్క్ చేసేటప్పుడు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. సో ఇప్పుడు దాంట్లో లాంగ్ ఫామ్ అవుట్ ఉంటుంది, షార్ట్ ఫామ్ అవుట్ ఉంటుంది, లైవ్ అవుట్ ఉంటుంది. తర్వాత అట్లాగే దాంట్లో ఉన్న ఫీచర్స్ అన్ని వాడుకోవాలంటే ఎట్లా అనేది మనం పూర్తిగా తెలుసుకోవాలి. తర్వాత అట్లాగే మన కస్టమర్స్ ఎక్కడ ఉంటారు అనేది మెయిన్గా తెలుసుకోవాలి. మనం ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ గురించి మొత్తం నేర్చుకొని మన కస్టమర్స్ ఇన్స్టాగ్రామ్లో లేవనుకోండి, ఏం చేస్తారు చివరికి మీరు నేర్చుకున్నంత వేస్ట్ అవడం అనేది జరుగుతుంది. అందుకని చెప్పేసి మనం మన కస్టమర్స్ యూట్యూబ్లో ఉంటే యూట్యూబ్ గురించి ముందు మనం నేర్చుకోవాలి. సో ఇప్పుడు ఇంకొక చోట ఉంటారు, ట్విట్టర్లో ఉంటారు, తర్వాత లింక్డ్ఇన్లో ఉంటారు, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో ఉంటారు. వాళ్ళకి ఏది అవసరమో ఎక్కడ దొరుకుతారు అనే దాన్ని బట్టి మనం నేర్చుకోవాలి. అంటే ప్రతి ప్లాట్ఫామ్ని అర్థం చేసుకోవడం ముఖ్యమే. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాం, మనం మన కస్టమర్స్ ఎక్కడ ఉంటారో దాని గురించి ముందు నేర్చుకోవాలని ఇక్కడ మెయిన్. అంటే మనం ఒక ప్లాట్ఫామ్తో ముందు స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత అట్లాగే ఇప్పుడు ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములా గురించి మీకు చెప్పే కదా, లీడ్ ఆటోమేషన్ మాస్టరీ అనేది. దీంట్లో కూడా డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయండి. జస్ట్ సోషల్ మీడియాలో పోస్టులు ఏమేమి పెట్టాలనేది కన్సిస్టెంట్గా చేస్తా చేయటం, చిన్న చిన్న వీడియోస్ పెట్టి చేయటం, కొంత మనం పెయిడ్ యాడ్స్ ఉపయోగించుకొని చేయటం, ఇట్లాగా. తర్వాత అట్లాగే ట్రైబ్ బిల్డింగ్ ఫార్ములా. తర్వాత అట్లాగే నెక్స్ట్ వచ్చేసి స్ట్రాటజిక్ గ్రోత్ బ్లూ ప్రింట్. ఇక్కడ నేను మీకు ఏదైతే ఇప్పుడు ఈ కోర్సెస్ కానీ డిజిటల్ ప్రొడక్ట్స్ కానీ ప్రజెంట్ చేశాను ఇక్కడ, దానికి సంబంధించి ఇక్కడ రావడం జరుగుతుంది. తర్వాత అట్లాగే ఆటో పైలట్ సేల్స్ బ్లూ ప్రింట్. ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములాలో ఫస్ట్ లెవెల్లో మన సిస్టమ్ బిల్డ్ చేసుకుంటాం, తర్వాత లెవెల్లో మొత్తం టోటల్గా ఆటోమేషన్ ఎట్లా బిల్డ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇది మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు నేను బిల్డ్ చేసినటువంటి ఈ సిస్టమ్ అంతా కూడాను నాకు ఏదైతే మా ఫ్రీడమ్ గ్రోత్ ఫార్ములా అని ఒకటి ఉంటుందండి, దీంట్లో డిజైన్ చేయడం అనేది జరిగింది. సో మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే తర్వాత చెప్తాను నేను ఇక్కడ మిగతా డిఫరెంట్ ఏదైతే ప్రోగ్రామ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు. ఓకేనా? సో చూస్తే కనుక నెక్స్ట్ వచ్చేసి స్ట్రక్చర్డ్ స్టెప్ బై స్టెప్ సిస్టమ్. ఇప్పుడు నేను ఎట్లయితే 9 స్టెప్స్ ప్రిపేర్ చేశానో ప్రతి ప్రోగ్రామ్లో కూడాను 9 స్టెప్స్ అనేది డిఫరెంట్ క్రియేట్ చేయడం జరుగుతుంది. నాట్ జస్ట్ మోటివేషన్తో కాదండి, ఇక్కడ మనం సిస్టమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలని చెప్పడం అనేది జరుగుతుంది. తర్వాత అట్లాగే డిఐవై అంటే డన్ ఇట్ యూ అని చెప్పేసి మీరు ఓన్గా చేసుకుంటే దానికి ఎట్లా ట్రైనింగ్ ఉంటుంది, మేం చేసి పెట్టాలంటే ఎట్లా ఉంటుంది, మా పార్ట్నర్స్ కానీ మేం కానీ అనేది ఉంటుంది. ఇక్కడ ఆ రెండు ఆప్షన్లో ఏదైనా మీరు చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో మీరు డిఎఫ్ఐ పార్ట్నర్గా రావాలంటే ముందు ఈ సిస్టంలో మీరు నేర్చుకొని దీన్ని ఈ సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవడం చేయాలి. దానికి 30 days నుంచి 90 days పడుతుంది. ఈవెన్ మీరు ఇక్కడ మనీ లెర్న్ చేసేటప్పుడే మనీ ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత సారీ, తర్వాత అట్లాగే ఎథికల్ ట్రాన్స్పరెంట్ అండ్ సిస్టమ్ డ్రివెన్ మెంటర్షిప్ అండి. అంతేగాని జస్ట్ ఏదో వేగ్గా మీకు ఇన్కమ్ వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి, నాతో జాయిన్ అయిపోండి, ఈరోజు జాయిన్ అయితే మీకు అద్భుతాలు జరిగిపోతాయి, ఇటువంటివి ఏమీ ఉండవండి ఇక్కడ. ఓకేనా? చెప్పా కదా, ఇక్కడ మీరు 500తో లేకపోతే 499తో మీరు స్టార్ట్ చేసి డిఫరెంట్ ప్రోగ్రాంలో మీరు అప్గ్రేడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఫర్ ఎవర్లో టర్న్ ఓవర్ చేస్తానండి, ఇవన్నీ నాకు ఎలిజిబిలిటీ ఇస్తారంటే అది కూడా ఇస్తాను. అది కూడా నేను ఒక 1 minute మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తర్వాత అట్లాగే ఇప్పటివరకు 1000+ తెలుగు ఎంటర్ప్రెన్యూర్స్ వచ్చారండి ఇక్కడ. సో ఎవరెవరు ఉన్నారు వాళ్ళు ఇక్కడ చూస్తే కనుక మీకు కొద్దిమంది ఇక్కడ ఎగ్జాంపుల్స్ అనేది చూపించడం జరుగుతుంది. ఒకసారి జస్ట్ చూడండి ఇక్కడ.
సో ఇక్కడ ఉన్న సిస్టమ్స్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నానండి, నాట్ టు ట్రై టు కన్విన్స్ యూ, ఓకేనా. ఇక్కడ మెంబర్స్ మనకి 262 మెంబర్స్ ఉన్నారని చూపిస్తున్నారు. ఇక్కడ ఎవరెవరో ఏ ప్రొఫెషన్ నుంచి వచ్చారని మీకు క్లియర్గా కనిపిస్తుంది. రజిత్ గారు అని చెప్పేసి ఇప్పుడు ఇక్కడ స్ట్రగ్లింగ్ అఫిలియేట్ మార్కెటర్స్కి నేను హెల్ప్ చేస్తాను లీడ్స్ తెచ్చుకోవడానికి అని చెప్తున్నారు. తర్వాత అట్లాగే దేవి గారు, తర్వాత అట్లాగే వెంకటరాజు గారు, ఈయన ఒక ఇన్సూరెన్స్ ఏజెంట్ అండి. సంగీత గారు అని చెప్పి ఒక స్టూడెంట్, తర్వాత అట్లాగే రవీంద్ర గారు అని చెప్పేసి ఖమ్మం నుంచి అండి ఈయన. తర్వాత అట్లాగే డిఫరెంట్ ఇక్కడ విజయలక్ష్మి గారు, ఐఎమ్ వర్కింగ్ విత్ ఎఫ్ఎల్పి బిజినెస్ ఓనర్ అని చెప్పేసి ఇక్కడ పెట్టడం జరిగింది. అనూష గారు, తర్వాత అట్లాగే భానుప్రసాద్, హెల్ప్ ఇన్స్టా యూజర్స్ టు మేక్ మనీ అని చెప్పేసి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సిస్టంలో పనిచేయడం అనేది జరుగుతుందండి ఇక్కడ. టోటల్గా మనం చూసుకుంటే ఇట్లా వీళ్ళు టోటల్గా 250 మెంబర్స్, 262 మెంబర్స్ ఈ ఎడ్టెక్ ప్లాట్ఫామ్లో ప్రజెంట్ ఉండడం అనేది జరిగింది. దీంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ అనేది ఉండడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్స్లో కూడా వాళ్ళు ఏదైతే ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఏమి నేర్చుకున్నారో చూడండి. 6 స్టెప్ ఫ్రేమ్వర్క్ టు రీచ్ 1 lakh in 90 days అని చెప్పాను. అంటే మనం ఆ 1 lakh రీచ్ అవ్వాలంటే ఈ 6 స్టెప్స్ని ఫాలో అవ్వాలనేది మెయిన్ అండి. అంతేగాని నీకు 1 lakh వచ్చేస్తే నాతో పాటు జాయిన్ అయిపో ఈ చెప్పే ప్రోగ్రామ్ కాదు. సో ఇప్పుడు నేనేం చెప్తున్నానండి, ఇక్కడ ఈ ప్రోగ్రాంలోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇక్కడ 6 స్టెప్స్ ఫ్రేమ్వర్క్లో ఎలా గోల్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి, కన్సిస్టెంట్గా వర్క్ చేయాలి చెప్పారు. సోషల్ మీడియా స్కిల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక పర్సన్ని రిక్రూట్ చేయడం కాదు, గ్రో చేయడం ఇంపార్టెంట్. డిజిటల్ లీడర్గా గ్రో గురించి చెప్పారు సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పారు. ఇక్కడ రజిత్ గారు పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆయన మెకానికల్ ఇంజనీర్ కదా, కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫస్ట్ పర్సన్ వచ్చేసి హౌస్ వైఫ్, తర్వాత పర్సన్ వచ్చేసి మెకానికల్ ఇంజనీర్. లెర్న్ ద స్కిల్స్ వీ నీడ్ టు మేక్ 1 వీడియో డైలీ, నాట్ టు పోస్ట్ బట్ టు ప్రాక్టీస్ అని చెప్తున్నారు. చాలా మంది ఏంటి, వీడియో ప్రాక్టీస్ చేయాలంటే భయం పడుతుంది. ఆ వీడియో సెషన్లో చెప్పినటువంటి మాటలు ఇవన్నీ కూడాను అని చెప్పారు అక్కడ. దాన్ని 3 స్టెప్స్లో ఎట్లా చేయాలని చెప్పారు. అంటే ఒక స్టెప్ బై స్టెప్ అండి. మనం ఏదైనా ప్రాసెస్ ఏదైనా పని చేసేటప్పుడు దాన్ని స్టెప్స్ కింద డివైడ్ చేసుకొని స్టెప్ 1 ఇది, స్టెప్ 2 ఇది, స్టెప్ 3 ఇది ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకోండి క్లియర్గా ఉంటుంది. అందుకని ఇక్కడ ఒక స్టెప్ బై స్టెప్గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. తర్వాత అట్లాగే వెంకీ ఇక్కడ ఒక కామెంట్ చేశారు, కొంచెం డీటెయిల్డ్గా ఉంది ఇక్కడ. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో ఎక్కడ స్కిల్స్ గురించి చెప్పలో ఓన్లీ మనీ గురించి చెప్తారని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేసేది అని చెప్పి చాలా బాగా ఉపయోగపడుతుంది. మనం ఏ పని చేసినా కన్సిస్టెన్సీ మెయిన్ ఇంపార్టెంట్, ఈ బిట్ ఇన్ ద టాలెంట్ అని చెప్పారు. ఇక్కడ చాలా మంది అంటే తెలుగు ఇంగ్లీష్ టైప్ చేశారు కదా, కలిపి కుదరలేదు. ఇక్కడ 6 స్టెప్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు, గోల్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలని చెప్పారని చెప్పేసి. అనూష గారు తను ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు, ఇక్కడ ఫ్రేమ్ వర్క్ చెప్పారని చెప్పేసి. ఇట్లా డిఫరెంట్ పీపుల్ ఇక్కడ తెలుగులో కొంతమంది కామెంట్ చేశారు, ఇంగ్లీష్లో చెప్పారు. ఒక రోడ్ మ్యాప్, ఒక సిస్టమ్ ఉంటే ఎట్లా గ్రో అవచ్చు అనేది వాళ్ళంతా నేర్చుకున్నారు. ఇక్కడ ఓన్లీ ఒక్క ప్రోగ్రామ్ కాదండి, ఇక్కడ దీంట్లో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు ఆ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఇక్కడ చూడండి, కంప్లీట్ ఓవర్ వ్యూ ఫ్రీడమ్ బిజినెస్ లాంచ్ ప్యాడ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సక్సెస్ మంత్ర ట్రైనింగ్ అనేది మన యూట్యూబ్లో ఫ్రీగా కూడా ఇవ్వడం జరిగింది. తర్వాత అట్లాగే వీడియో మేకింగ్ మాస్టరీ, మనకి బేసిక్ స్కిల్ అండి ఇది. మామూలుగా వీడియో మేకింగ్, వీడియోస్ ఎట్లా చేయాలనేది చెప్పడం గురించి ఇక్కడ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ రజిత్ గారే మళ్ళీ చేస్తున్నారు. ఐ వాచ్డ్ ద సెషన్, ఐ లెర్న్ మెనీ న్యూ థింగ్స్ అని చెప్పేసి ఫేస్ కెమెరాని ఇక్కడ చెప్పడం జరిగింది. క్యాన్వా లోగో ఎట్లా క్రియేట్ చేయాలో చెప్పారు. సార్ ఇన్ని ఉంటాయని మాకు తెలియదు, ఈ వీడియో ద్వారా నేర్చుకున్నా అని చెప్తున్నారు శ్రీలత గారు. తర్వాత అట్లాగే వీడియో మేకింగ్ గురించి చెప్పారు, వీడియో మేకింగ్ గురించి నేర్చుకున్నా అని చెప్పారు స్వర్ణలత గారు. రీజన్ ఫర్ మేకింగ్ వీడియో, కంటెంట్ ప్లాన్, ఫేసింగ్ కెమెరా, హౌ టు ఓవర్కమ్ ప్రాబ్లమ్స్ అని చెప్పి. అంటే ఇక్కడ ఇదంతా ఎందుకు చూపిస్తున్నాను నేను, ఎవరెవరు ఉన్నారో ఏమి నేర్చుకుంటున్నారు అనేది ప్రాక్టికల్గా చెప్తున్నా. ఓన్లీ ఇన్కమ్ బేస్ చేసుకొని మీరు ఈ ప్రోగ్రామ్ కొనుక్కోండి ఇంత వచ్చేస్తే, ఇవన్నీ బయట మార్కెట్లో చెప్తున్నారు కదా, నేను కూడా చెప్పే ఉపయోగం ఏముంటుంది ఇక్కడ. సో ఇదంతా కూడా జస్ట్ ఒక ఓవర్ వ్యూ టర్మ్ మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ దీంట్లో మనకి ఏఐ టూల్స్ని, కోచింగ్ని, తర్వాత అట్లాగే కమ్యూనిటీ సపోర్ట్ అనేది ఒకే చోట ఇవ్వడం అనేది జరిగిందండి. టోటల్గా చూస్తే కనుక మనకి ఒక డిజిటల్ ఎకో సిస్టమ్ని బిల్డ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, 7 నుంచి 30 డేస్లో ఎట్లా మనం ఒక ఎర్నింగ్ జర్నీ స్టార్ట్ చేయొచ్చు అనేది ఒక సిస్టమేటిక్ ప్రోగ్రామ్. హౌ టు లాంచ్ అండ్ ఆటోమేట్ యువర్ బిజినెస్ ఇన్ 7 to 30 days. నేనే పర్టికులర్గా ఎందుకంటే దీన్ని క్లియర్గా చెప్పగలిగిన పొజిషన్లో మీరు ఏ ప్రోగ్రాంలో స్టార్ట్ చేసినా కానీ మీరు 7 to 30 డేస్లో ఎర్నింగ్ అనేది స్టార్ట్ చేయొచ్చు, మీరు ఫోకస్డ్గా ఇంప్లిమెంటేషన్ అనేది చేస్తే. తర్వాత అట్లాగే కంబైన్స్ ఏఐ టూల్స్, ఫన్నెల్స్ అండ్ కోచింగ్ ఇంటూ 1 ఎకో సిస్టమ్. జనరల్గా చూస్తే కనుక మీరు ఫేస్బుక్ గురించి నేర్చుకోండి అని చెప్పి ఒక ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. తర్వాత ఏఐ టూల్ కొనాలంటే ఇంకొకళ్ళ దగ్గర కొనాలి. తర్వాత అట్లాగే ఫన్నెల్ బిల్డ్ చేయాలంటే ఇంకొకళ్ళ దగ్గర బిల్డ్ చేయాలి. ఇట్లా డిఫరెంట్ చోట్ల ఉన్నప్పుడు ఎట్లా జరుగుతుందంటే మనకి ప్రతిదానికి మనీ పే చేయాలి. తర్వాత అట్లాగే వీళ్ళు కోచింగ్ అనేది వీళ్ళ దగ్గర ఉండదు మళ్ళీ. సో దీని అన్ని కూడా ఒకే చోట ఇవ్వడం అనేది జరిగింది. ఫోకస్ ఆన్ రియల్ ఇంప్లిమెంటేషన్, నాట్ జస్ట్ థియరీ. ఇప్పుడు మీరు ఫ్రీడమ్ బిజినెస్ లాంచ్ ప్యాడ్లో చూసుకుంటే కనుక 3 డేస్లో మీ సిస్టమ్ ఎట్లా బిల్డ్ చేయాలి, లీడ్ జనరేషన్ సిస్టమ్ అనేది ట్రైనింగ్ ఇచ్చే ప్రోగ్రామ్ అండి. అంతేగాని ఒక 60 డేస్ 30 డేస్ మనం ఫేస్బుక్ యాడ్స్ గురించి నేర్చుకొని ఆ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు క్వశ్చన్ మార్క్ రావడం కాదు. ఇట్లా సింపుల్గా చెప్పాలంటే మీకు ఒక చిన్న అనాలజీ చెప్తాను ఇక్కడ.
మనం జస్ట్ ఒక కారు కొనాలనుకోవాలి. ఏదో మనకి అవసరమైన చిన్న కారు కొంటామా, లేకపోతే ఒక పెద్ద కారు ఉందండి దాంట్లో ఒక టైర్ కొనుక్కోండి, ఒక వీల్ కొనుక్కోండి, ఇంజిన్ కొనుక్కోండి అని చెప్తారా? వీళ్ళు అమ్మే బయట ప్రోగ్రామ్స్ ఎట్లా ఉంటాయండి జనరల్గా, అంటే వాళ్ళ ఆ స్కిల్ పర్టికులర్గా ఎవరికి అవసరమయ్యేదో వాళ్ళకి అవసరమైన దాన్ని డెలివరీ చేస్తే నేనేం తప్పు పట్టను. మీ వాళ్ళకి ఆల్రెడీ ఓ బిజినెస్ ఉండి తర్వాత దాన్ని ఉపయోగించుకోవడానికి పీపుల్ రాకపోతే యాడ్స్ కోసం చెప్తుంటే దాన్ని నేనేం తప్పు పట్టను. కానీ ఇక్కడ ఎట్లా ఉంటుందంటే, మనం ఒక పెద్ద కారు లంబోర్గిని కారుది ఒక టైరు లేకపోతే ఒక ఇంజిన్ ఒక సీటు కొనుక్కున్నాం అనుకోండి, దాని ఒక్కదాన్ని కొనుక్కోవడం వల్ల మనకి ఏం ఉపయోగం ఉంటుంది అంటే, మీరు బిగినర్స్ అయితే కనుక చెప్తున్నాను, దానికంటే ముందు మనం ఒక ఎస్యూవీ కార్ అనేది బిల్డ్ చేసుకోవాలి. దానికంటే ముందు మనం ఒక చిన్న మారుతి కార్ అనేది బిల్డ్ చేసుకోవాలి. మనం మారుతి కారులో వెళ్ళినప్పుడు ఎక్కడికైనా జర్నీ చేయగలుగుతాం. మన గోల్స్ అనేది మన జర్నీ ఏదైతే ఉందో దాన్ని మనం నెరవేర్చుకోగలుగుతాం. కానీ ఏంటంటే మనకి బయట చెప్పే ప్రోగ్రామ్ ఏంటంటే, మీరు ఒక పెద్ద కార్ది ఒక టైర్ కొనుక్కోండి, ఒక ఇంజిన్ కొనుక్కోండి, దీన్ని కొనుక్కోండి అని చెప్తారు. ఇక్కడ ఏంటంటే మనకి ఇన్కమ్ రావడానికి ఒక ఎకో సిస్టమ్ని మన లెవెల్లో మనం బిల్డ్ చేయాలంటే అది 499తోనా లేకపోతే 5399తోనే ఎక్కడో చోట స్టార్ట్ చేయాలి కదా. ఆ రియల్ ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్గా చూయించే ప్రోగ్రామ్ అది 3 డేస్లోనే వస్తుంది అని చెప్పడానికి ఇదంతా ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. అట్లాగే డిఫరెంట్ టూల్స్ కొనాలి. అక్కడ మనం ఏదైతే బిజినెస్ చేసేటప్పుడు ఫాస్ట్గా గ్రో అవ్వాలంటే టూల్స్ అనేది ఉపయోగపడాలండి. మీరు ఎగ్జాంపుల్గా ఒకటి తీసుకోండి. అంతకుముందు మనకి ఎవరైతే ఇప్పుడు కల్టివేషన్ చేసేవాళ్ళు అంటే ఫార్మింగ్, మనకి ప్రీవియస్గా ఎట్లా ఉండేది, మనకి మనుషులే పట్టుకొని దున్నేవాళ్ళు. దాన్ని కూడా ఏదైతే చెక్క దీనికి సంబంధించినటువంటి దాన్ని వాడేవాళ్ళు. తర్వాత కొంచెం అప్గ్రేడ్ అయిన తర్వాత మనకున్నటువంటి ఎడ్లు లేకపోతే ఇంకా వేరే పశువులు అనేది మనం వాటిని ఉపయోగించుకోవడం జరిగింది. అరక పట్టుకొని కొంచెం పెద్ద దాన్ని పెట్టుకొని చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకుంటే కనుక ఒక ఎంట్రీ లెవెల్ ట్రాక్టర్ మనం రష్యా నుంచో మనం దిగుమతి చేసుకొని దాన్ని యూజ్ చేయడం జరిగింది. ఈ రోజు చూడండి, మనకి మామూలుగా వ్యవసాయంలో ప్రతి పని కూడాను ఆటోమేషన్ అయిపోయింది. ఈవెన్ వ్యవసాయం చేసే పర్సనే వాళ్ళకి అంత నాలెడ్జ్ టెక్నాలజీ లేనప్పుడు పని చేసుకోవడానికి ప్రతిదానికి టూల్ వాడుతుంటే, ఇక్కడ మనం కూడా చాలా టూల్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది. డిజిటల్ మార్కెటింగ్ అంటేనే టూల్స్. రోజుకు ఒక టూల్, రోజుకు ఒక షైనీ ఆబ్జెక్ట్ అనేది మన ముందుకు వస్తూ ఉంటుంది. కానీ మనం దాన్ని ఎట్లా ఓవర్కమ్ అవ్వాలనేది, అంటే ఏ టూల్ కొనుక్కోవాలనేది కాదు ఇక్కడ, ఆ టూల్ని ఎంత సమర్థవంతంగా మనం యూజ్ చేయాలనేది ముఖ్యం. తర్వాత అట్లాగే డిఫరెంట్ టూల్స్ గురించి నేర్చుకుంటా, డిఫరెంట్ మెంటర్స్ దగ్గర డిఫరెంట్ ట్రైనింగ్స్ నేర్చుకుంటా నేను చాలా టైం వేస్ట్ చేశాను. వాటన్నిటిని మీరు ఎట్లా వేస్ట్ చేయకుండా ఉండాలనేది ఇక్కడ మీకు అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా? బిల్డ్స్ ఏ కమ్యూనిటీ ఆఫ్ సీరియస్ యాక్షన్ టేకర్స్ అండి. నాట్ ఎవరైతే ఊరిని జస్ట్ డబ్బులు వస్తాయి అనేటువంటి పీపుల్ నాకు అవసరం లేదని చెప్తున్నాను నేను ఇక్కడ. ఓకేనా? మీరు కూడా అటువంటిదే బిల్డ్ చేసుకోమని చెప్తాను. సో మీరు నాతో పాటు ఇప్పుడు ఫర్ ఎవర్లో అసోసియేట్ అయితే ఏంటి ఇక్కడ? సో ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే కనుక మెయిన్గా రిస్క్ ఫ్రీ ఆన్బోర్డింగ్ అనేది ఒకటి ఉంటుందండి. ఇక్కడ ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ మీకు ఏదైతే మనీ బ్యాక్ గ్యారంటీ ఉందో అది నేను మీకు చెప్తాను ఇక్కడ. దీంట్లో మీరు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో పర్టికులర్గా మీరు జస్ట్ ఒక 1500తో మీరు ఎన్రోల్ అవ్వచ్చు. కొన్ని ప్రొడక్ట్స్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వడానికి యూజ్ చేసుకోవచ్చు. అక్కడ వచ్చేసి మీకు ఏదైతే ఎడ్టెక్ ప్లాట్ఫామ్లో ఉందో విఐపి ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దాన్ని మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇక్కడే ఉంటుంది సెల్ఫ్ డిస్కవరీ ఫార్ములా, బిజినెస్ స్కిల్స్లో బిజినెస్ క్లారిటీ బ్లూ ప్రింట్, స్కిల్స్ లెవెల్ బ్లూ ప్రింట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు సక్సెస్ మంత్ర ట్రైనింగ్స్, తర్వాత అట్లాగే 30 డేస్లో మీకు ఏదైనా లైవ్స్ ఉంటే కనుక వాటిని కూడా పెట్టడం అనేది జరుగుతుంది. అంటే మీరు నా ప్రోగ్రామ్ గురించి మీరు పూర్తిగా అర్థం చేసుకోవడానికి మీకు ఒక బేస్ లాగా ఇవ్వడం జరుగుతుంది. అంటే జస్ట్ మీకు ఏదో జాయిన్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పేది కాదని చెప్తున్నా కదా, మీకు ఒక ఫౌండేషన్ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నుంచి చూసుకుంటే కనుక మీరు 6Kతో స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఏంటి ఇక్కడ? సో 6Kతో స్టార్ట్ చేసినప్పుడు మీకు ఎంట్రీ లెవెల్లో కొన్ని డిజిటల్ స్కిల్స్ ఉంటాయి. ఇప్పుడు మీకు ఏదైతే చూపించానో వీడియోస్ ఎట్లా మేక్ చేయాలి, సోషల్ మీడియాలో ఎట్లా వర్క్ చేయాలి, ఈ స్కిల్స్ నేర్చుకోవడానికి ముందు ఫస్ట్ ఎంట్రీ లెవెల్ అయితే స్కిల్స్ కంపల్సరీ అండి. తర్వాత నెక్స్ట్ మీకు ఎప్పుడైతే లీడ్స్ కావాలో మీరు బిజినెస్ కొనగొన్నారో అక్కడి నుంచి మనకి 3 డే ఫ్రీడమ్ లీడ్ జన్ ఫార్ములా అనేది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మీకు ఈ 30 డేస్లో రిస్క్ ఫ్రీ ఆన్బోర్డింగ్ ఎందుకని చెప్తున్నారంటే, మీరు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే ఈ కంపెనీ ఏంటి, ప్రొడక్ట్స్ ఏంటి ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఫర్ ఎవర్ గురించి కంపెనీ గురించి తెలుసుకోవచ్చు. ఈ లోపే మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడం అనేది ఒకటి ఇక్కడ పార్ట్గా పెట్టడం జరుగుతుంది. 30 డేస్ సోషల్ మీడియా ఛాలెంజ్ అనేది పెట్టడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ సోషల్ మీడియా ఛాలెంజ్ తీసుకున్నారో, ఏదైతే ముందు వచ్చినటువంటి ఈ ఫ్రీడమ్ బిజినెస్ లాంచ్ ప్యాడ్లో వచ్చినటువంటి మిగతా ఏదైతే విఐపి ప్రోగ్రామ్లో వచ్చినటువంటి ఆ ప్రోగ్రామ్స్ మీకు వస్తున్నాయి. సెల్ఫ్ డిస్కవరీ ఫార్ములా చూశారు, బిజినెస్ క్లారిటీ బ్లూ ప్రింట్ చూశారు, స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి ఏం చేయాలో చూశారు. సో ఈ పాత్ అంతా నాకు బాగానే ఉంది అనుకుంటే కనుక మీరు ఈ జర్నీ అనేది మాతో కంటిన్యూ చేయొచ్చు. లేదు అనుకోండి, ఈ 30 డేస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ ఫర్ ఎవర్ ప్రొడక్ట్స్ ఏదైతే మీ దగ్గర మిగిలి ఉన్నాయో వాటిని రిటర్న్ పెట్టేసుకొని మీకు వచ్చే మనీ ఏదైతే ఉందో బ్యాక్ తీసుకొని మీకు ఎంట్రీ అనేది బ్యాక్ మీకు మెల్లకుండా వెళ్ళిపోవచ్చు ఇక్కడ. అయితే నేనేం చెప్తున్నానంటే, ఒక 6000 పెట్టడం వల్ల ఎవ్వరికి కూడాను ఏం పెద్ద జీవితంలో మన ఆస్తులు కోల్పోయే అంత పెద్ద నష్టం అయితే జరగదండి. అయితే ఇదే 6000 మీరు ఏదన్నా ఇప్పుడు వేరే వాటి మీద కూడా ఖర్చు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఖర్చు పెట్టడం వల్ల మీకు వచ్చే బెనిఫిట్ ఏంటనేది నేను క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? మీకు ఎడ్టెక్ ప్లాట్ఫామ్లో మీరు దాన్ని ప్రమోట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫన్నెల్స్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలో నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే మీరు
ఫర్ ఎవర్లో జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఆ ప్రొడక్ట్లు అమ్మటమే మన బిజినెస్ కాదు, జనాలను జాయిన్ చేయడమే మన బిజినెస్ కాదు. దీన్ని ఉపయోగించుకొని సిస్టమ్స్ని బిల్డ్ చేసుకొని పీపుల్ని ఎట్లా అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళని మనం ఎలా ట్రాన్స్ఫర్ చేస్తామని చూపించడం ముఖ్యం. ఏదైతే నేను చేస్తున్నానో దాన్నే మీరు సేమ్ డూప్లికేట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా? ఇక్కడ రిస్క్ ఫ్రీ ఎంట్రీ, తర్వాత అట్లాగే స్కిల్స్ నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. కంపెనీ బ్యాకప్ ఏదైతే పాలసీ ఉందో రిఫండ్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకుంటే కనుక మెయిన్ 30 days సోషల్ మీడియా ఛాలెంజ్ రావడం జరుగుతుంది. మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ నుంచి. తర్వాత అట్లాగే ప్రాస్పెక్ట్స్ని ఎట్లా అట్రాక్ట్ చేయాలి 30 days లోపు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, ఇంకా డిఫరెంట్ టూల్స్ని ఎట్లా మనం వైజ్గా యూజ్ చేసుకోవాలి, మన టైం అనేది మనం ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలనేది. తర్వాత అట్లాగే డైలీ కంటెంట్ అనేది మీకు సపోర్టివ్గా ఉండడం జరుగుతుంది. ఆల్రెడీ మీరు కమ్యూనిటీ చూసారు కదా దాంట్లో నుంచి. సో ఇప్పుడు ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మీరు 2CC కంప్లీట్ చేస్తే మీకు ఇంకేం బెనిఫిట్స్ వస్తాయి. ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫన్నెల్ సెటప్ అనేది నేను మీకు ఏదైతే 3 days చెప్తున్నానో దానికి మీరు అటెండ్ అవ్వచ్చు. నేను మీకు టూల్ అనేది పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. దాన్ని మీరు పూర్తిగా సెటప్ చేసుకున్న తర్వాత మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎప్పుడైతే ఇక్కడ ఉన్నటువంటి ప్రజెంటేషన్ ఉందో దాన్ని మీరు పీపుల్కి ఎక్కువ మందికి మీ స్కిల్స్ డెవలప్ చేసుకున్న తర్వాత మీరు జస్ట్ ఒక సింపుల్ ప్రజెంటేషన్ చూపిస్తే చాలండి. నేను మీకు ఏదైతే మీ ముందు చెప్తున్నానో ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో మాతో అసోసియేట్ అయితే ఏం బెనిఫిట్స్ వస్తాయి, మీరు 2000తో స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది, అయితే 1500తో స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది, 6Kతో స్టార్ట్ చేస్తే ఏమొస్తుంది, 2CC కంప్లీట్ చేస్తే ఏమొస్తుంది. నేనైతే 6K అనేదాన్ని ముందు ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే అది లో ఎంట్రీ పాయింట్, ఎవరికి రిస్క్ ఉండదండి. అక్కడ స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు, వీటన్నిటిని నేర్చుకోవచ్చు. దీంతో పాటు డిఫరెంట్ బిజినెసెస్లో మీరు ఎంత ఇన్వెస్ట్ చేయాలి వీటన్నిటిని చూపిస్తే ఒక చిన్న ప్రజెంటేషన్ అనేది ప్రిపేర్ చేయడం జరుగుతుంది. ఓ 45 to 50 minutes. ఇంకా అనుకుంటే కొంచెం ఒక లెంగ్త్ ఉండడం జరుగుతుంది. తర్వాత మీరు ఎట్లా వర్క్ చేస్తారో, మీ జర్నీ ఏంటి, మీ ఇన్కమ్ ప్రొజెక్షన్స్ ఏంటి అనేది కొంత చూపించడమే జరుగుతుంది. అప్పుడు చూపించినప్పుడు ఆటోమేటిక్గా పీపుల్ మీతో పాటు అసోసియేట్ అవ్వడానికి ఈజీగా డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సార్ మీకు ఇక్కడ ఒక క్వశ్చన్ రావచ్చు, సార్ నేను ఇప్పుడు 6000 కంప్లీట్ చేశాను, నాకు బెనిఫిట్ ఇస్తున్నారు, ఓకే, ఎవరైతే నేను తీసుకొస్తానో ఆ పర్సన్ కూడా మీరు బెనిఫిట్స్ ఇస్తారంటే అబ్సల్యూట్గా ఇస్తానండి. ఎందుకంటే మనకి ఇక్కడ గేమ్ చేంజర్స్ అని చెప్పి ఒక టీంలో మీరు ఎవరైతే మీరు తీసుకొచ్చినటువంటి పీపుల్ అసోసియేట్ అయ్యారో వాళ్ళకు కూడా సేమ్ బెనిఫిట్స్ని పాస్ చేయడం జరుగుతుంది త్రూ మీ ద్వారా. ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు, సార్ నేను ఎడ్టెక్ ప్లాట్ఫామ్ ప్రమోట్ చేస్తా కదా ఇప్పుడు, మరి నా కింద టీంలో వాళ్ళు ప్రమోట్ చేస్తే నాకు ఏదైనా బెనిఫిట్స్ వస్తుందా? ఫర్ ఎవర్లో మీకు లెవెల్స్ వైజ్గా కమిషన్ ఉంటుంది కదా, కింద వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఉంటుందని చెప్తారు. సో డిఎన్ఎం ప్రోలో కూడాను మరీ ఎక్కువ లెవెల్స్ కాదు, 2 levels వరకు మాత్రం ఆఫర్ చేయడం జరుగుతుంది. ఎవరైతే మీరు టీంని తీసుకొచ్చారో వాళ్ళు వర్క్ చేసినప్పుడు మీకు ఒక 10% అనేది అడిషనల్ బోనస్ రావడం జరుగుతుంది. అంటే మీరు ఇక్కడ ఎందుకు వర్క్ చేయాలంటే వాళ్ళకి హెల్ప్ చేసినప్పుడు వాళ్ళు గ్రో అవుతూ ఉంటారు, దాంతోపాటు వాళ్ళు గ్రో అవుతానే వాళ్ళు వర్క్ చేసినప్పుడు మీకు కొంత ఇన్కమ్ వస్తుంది. అంటే ఈ బాండింగ్ అనేది స్ట్రాంగ్గా బిల్డ్ చేయడం కోసం ఈ సిస్టమ్ అనేది పెట్టడం జరిగిందండి. అదే మీరు 2CC కంప్లీట్ చేశారనుకోండి, ఆ 2CCలోంచి ఎవరైతే ఇప్పుడు మిగతా రిమైనింగ్ 2CC కంప్లీట్ చేసినప్పుడు వాళ్ళకు కూడా సేమ్ ఈ బెనిఫిట్స్ అప్లై చేయడం జరుగుతుంది, వెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ నా మెయిన్ ఏమేంటంటే ఒక పెద్ద టీంని టూల్స్తోనూ, సిస్టమ్స్తోనూ, స్ట్రాటజీస్తోనూ గ్రో చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఒక కమ్యూనిటీ బిల్డ్ చేయడం అనేది నా మెయిన్ ఏం కనుక దాన్ని ఇట్లా బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? తర్వాత అట్లాగే ఆటోమేటెడ్ లీడ్స్ అండ్ సేల్స్ సిస్టమ్ని బిల్డ్ చేసినప్పుడు మనం ఎనీ అదర్ బిజినెస్ చేసుకోవడానికి, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి అదర్ ఆపర్చునిటీస్ని అదర్ పీపుల్కి చూపించడం ద్వారా, సో నువ్వు ఇప్పుడు ఈ మార్గంలో చేస్తున్నావు, మేము డిఎన్ఎం ప్రోలో ఈ మార్గంలో చేస్తున్నావు, సో ఇలా చేస్తే నీకు బెనిఫిట్ వస్తుంది. వాళ్ళు ఇన్వైట్ చేస్తావు, వెబినార్లో కూర్చోబెడతావు, వాళ్ళు చూస్తారు, నచ్చితే ప్రోడక్ట్ తీసుకుంటారు, సేమ్ మీకు ఇక్కడ కమిషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. అంటే పే అవుట్ అనేది మీకు రావడం జరుగుతుంది. పీపుల్ని ఎమ్మడే పడతాం కానీ, చేంజ్ చేయడం కానీ, బతిని ఆడటం కానీ, అనెథికల్ సెల్లింగ్ ప్రాక్టీసెస్ కానీ ఇక్కడ ఎక్కడా ఉండవు. ఓకేనా? సో ఇప్పుడు 2CC కంప్లీట్ చేసిన తర్వాత ఇంకేం వస్తుంది, డన్ ఫర్ యూ రిక్రూట్మెంట్ సిస్టమ్ రావడం జరుగుతుంది. ఏదైతే మేము డిజైన్ చేసామో దాన్ని మీకు సేమ్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ప్రజెంటేషన్ కావచ్చు, ల్యాండింగ్ పేజెస్ కావచ్చు, మేము డిజైన్ చేసినట్టునే ఆ ఫాలో అప్ సిస్టమ్ కూడా మీ వాట్సాప్కి డైరెక్ట్గా వచ్చేట్టు పెట్టడం జరుగుతుంది. మీరు సోషల్ మీడియాలో మాట్లాడినప్పుడు, కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు పీపుల్ మీకు కనెక్ట్ అయినప్పుడు మీకు కనెక్ట్ అవుతారు. సో వాళ్ళు మాట్లాడిన తర్వాత ఫస్ట్ ప్రజెంటేషన్ పంపించేసి మీరు దాన్ని అక్కడ మీరు ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. దీని ద్వారా మీకు ఏం జరుగుతుందంటే ఆటోమేషన్ సిస్టమ్ అనేది డెవలప్ అవడం జరుగుతుంది. కాపీ పేస్ట్ ఫార్ములా టు రిక్రూట్ సీరియస్ మెంబర్స్ అండి. ఇక్కడ జరిగే సిస్టమ్ని మీరు జస్ట్ కాపీ పేస్ట్ చేసే చాలు. మనం చిన్నప్పుడు చూసాం కదా, చూసి రాస్తే చాలు అని చెప్పేసి. ఓకేనా? సేమ్ అది ఇంప్లిమెంట్ చేయగలిగితే చాలు ఇక్కడ. సో ఇక్కడ ఫర్ ఎవర్లో మళ్ళీ అసోసియేట్ అని ఏం జరుగుతుంది, ఆన్గోయింగ్ మెంటర్షిప్ అనేది వీక్లీ కోచింగ్ అనేది ఉండడం జరుగుతుందండి. ఇంకెవరన్నా ఇప్పుడు మీలో కూడా కొంతమంది నా దగ్గర ఈ స్కిల్ ఉందండి, నేను ఈ రోజు టీంకి ప్రజెంట్ చేస్తానంటే మీరు ఖచ్చితంగా చేయొచ్చు. ఇక్కడ కొంతమంది లెవెల్స్ అంటే మేనేజర్స్ కావచ్చు, డిఫరెంట్ అవుట్ సైడ్ పీపుల్ని తీసుకొచ్చినప్పుడు కొన్ని ప్రొడక్ట్ ట్రైనింగ్స్ కావచ్చు, వాటిని ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా?
తర్వాత అట్లాగే వీక్లీ ట్రైనింగ్స్ ఉంటాయి, డైలీ ట్రైనింగ్స్ ఉంటాయి కొన్ని. తర్వాత అట్లాగే దీంట్లో ఆలో న్యూట్రిషన్ తెలుగులో కొన్ని ట్రైనింగ్స్ రావడం జరుగుతుంది, మీకు వచ్చిన డౌట్స్ క్లారిఫై చేయడం జరుగుతుంది. ఫర్ అవర్ కోచ్ జీపీటీ అంతా ఇప్పుడు బయటకు ఓపెన్ చేయడం అనేది జరిగిందండి. కానీ ముందు ముందు వచ్చేసి ఫర్ అవర్ బిజినెస్ కోచ్ అందే ఆ జీపీటీని పూర్తి స్థాయిలో మా టీం కోసం మాత్రమే ఉపయోగపడడం జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు దాని టెస్టింగ్ ఫేజ్ లో ఉందండి. మనం ఏ క్వశ్చన్ అడిగినప్పుడు ఎట్లా చెప్తుంది, తెలుగులో అడిగితే ఎట్లా చెప్తుంది, ఇంగ్లీష్లో అడిగితే ఎట్లా చెప్తుంది, వీటన్నిటిని కూడా మీరు ఈవెన్ వాయిస్ లో మీ టోన్లో అడిగినప్పుడు కూడా క్వశ్చన్ మీకు అది సమాధానం చెప్పడం జరుగుతుంది క్లియర్గా. ఓకేనా? తర్వాత అట్లాగే క్యూఎండే కావచ్చు, గైడెన్స్ కావచ్చు. ఏదైతే ఇప్పుడు మీకు ఒక 7 ఫిగర్ డిజిటల్ లీడర్ అంటాం, ఇది చాలా బిగ్ ప్రామిస్ అండి ఒక రకంగా చెప్పాలంటే. కానీ మనం ఫర్ లో పెద్ద పెద్ద సక్సెస్ స్టోరీస్ ఏదైతే మనం చూసుకుంటే కనుక అది చాలా చిన్న అమౌంట్ అండి ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే మనకి ఫర్ లో చూస్తున్నాం 65,000 సీసీ ఒక్క పర్సన్ కంప్లీట్ చేశారు, జపాన్ నుంచి హునామి టెకాగి అని చెప్పేసి. తర్వాత దానికంటే ముందు 45,000 కంప్లీట్ చేశారు. అంటే వీళ్ళ ఇంత సిస్టమ్ ఎనమాలు బిల్డ్ చేసుకుంటేనే వాళ్ళంతా చేయగలుగుతున్నారు. అంతేగాని ఊరినే నీకు ఈ రోజు ఆఫర్ వచ్చింది, ఈ రోజు కొనుక్కుంటే నీకు ఏదో అద్భుతాలు జరిగిపోతాయి, 5గురిని జాయిన్ చేస్తే చాలు నీ పని అయిపోద్ది, ఇది కాదండి. ఇక్కడ పర్మనెంట్ గా టీం బిల్డ్ చేయాలంటే ఒక ప్రాసెస్ ఏంటి, సిస్టమ్ ఏంటి అనేది ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఓకేనా? తర్వాత నెక్స్ట్ వచ్చేసి నాతో పార్ట్నర్ అయితే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఇంకేం బెనిఫిట్స్ వస్తాయి. మీ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్ ని బట్టి మీకు ఎట్టెక్ సిస్టమ్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములా పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వచ్చేటటువంటి ఏదైతే మీరు ఓన్ గా మీ లెవెల్ ఆఫ్ కోర్సెస్ ని బిల్డ్ చేసుకోవడానికి కానీ, ట్రైనింగ్స్ ని బిల్డ్ చేసుకోవడానికి కానీ మీకు కావాల్సిన సపోర్ట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. కానీ మీరు ఇక్కడ బేసిక్ లో ఉన్నటువంటి ఏదైతే ఇప్పుడు స్టార్టింగ్ లెవెల్లో ఉన్న ఫ్రీడమ్ లీడ్ జెన్ ఫార్ములాను, లేకపోతే దానికంటే ముందున్నటువంటి స్కిల్స్ లెవెల్ అప్ ప్రోగ్రాము, లేకపోతే వీటిని చేయకుండా అట్లాగే కూర్చొని ఇంప్లిమెంట్ చేయకుండా మీరే పీపుల్తో మాట్లాడకుండా నాకు సార్ నేను కోచింగ్ చేస్తానండి అంటే మీరు డైరెక్ట్గా అవుట్ సైడ్ ఎంట్రీ నుంచి రావచ్చు, ఇన్సైడ్ నుంచి కుదరదు. ఓకేనా? ఓకే, డిఎన్ఎం ప్రాజెక్ట్ కూడా మీకు డైరెక్ట్ యాక్సెస్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత అట్లాగే ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ లో ఇంకా పార్ట్నర్ ప్రోగ్రామ్ ఉంటుంది కదా. జనరల్ గానే మీరు 2CC కంప్లీట్ చేసుకుంటే కనుక మిమ్మల్ని సర్టిఫైడ్ పార్ట్నర్ గా తీసుకోవడం జరుగుతుంది. ఫన్నెల్స్ బిల్డ్ చేయడం కావచ్చు, దీనికి సంబంధించి మీకు ట్రైనింగ్ ఇచ్చి మీరు చేయగలిగే ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ డెవలప్ చేసినప్పుడు పీపుల్తో మాట్లాడేటప్పుడు మీరు ఏ క్వశ్చన్ అడగాలి, తర్వాత అది ఆన్సర్ వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో మీరు దాన్ని కాపీ పేస్ట్ చేస్తే సరిపోతుంది జస్ట్ బిల్డ్ చేసినప్పుడు. ఏదన్నా ఈ డిఫరెన్సెస్ ఉన్నాయి అనుకోండి, నేను వీక్లీ కాల్లోనో లేకపోతే సెపరేట్ ట్రైనింగ్స్లోనో మీకు మళ్ళీ వాటిని చెప్పడం జరుగుతుంది, ఎవరైతే మీరు వాటిని సర్వీస్ డెలివరీ చేశారో. అవసరమైనప్పుడు 1-to-1 కాల్ కూడా కూర్చొని మాట్లాడుతూనే జరుగుతుంది. ఓకేనా? ఇదంతా ఎందుకంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేసి కొంతమంది పీపుల్ని బిల్డ్ చేసినప్పుడు సో మనకు వచ్చే ప్రాఫిట్స్ ఏదైతే ఇక్కడ పైన రావడం జరుగుతుంది. తర్వాత పీపుల్ ఎవరైతే స్కిల్స్ నేర్చుకుంటారో వాళ్ళకి వచ్చే బెనిఫిట్స్ వాళ్ళకి రావడం జరుగుతుంది, వాళ్ళ టీమ్స్ అనేది కూడా అల్టిమేట్ గా గ్రో అవడం జరుగుతుంది. వీటన్నిటికీ ఇక్కడ ఒక డిజిటల్ ఎకో సిస్టమ్ ని ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్ సరౌండింగ్ గా బిల్డ్ చేయడం అనేది జరుగుతుంది. నాట్ జస్ట్ ఓన్లీ అఫిలియేట్ మార్కెటింగ్ అంటే ఓన్లీ లింక్ పెట్టేస్తే డబ్బులు వచ్చేస్తాయి, లేకపోతే నాకు ఇంత డబ్బులు వచ్చినాయి మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోతే వచ్చేస్తాయి, ఇట్లా కాదు ఇక్కడ. ఓకేనా? గెయిన్ సిస్టమ్స్ నాలెడ్జ్, అట్లాగే డిజిటల్ మార్కెటింగ్ ఎక్స్పర్టైజ్, తర్వాత అట్లాగే ఏఐని ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి విజయవంతంగా, తర్వాత అట్లాగే మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి. ఫస్ట్ మన ఫోకస్ అంతా కూడాను స్కిల్స్ లెర్నింగ్ మీద ఉంటుందండి. తర్వాత అట్లాగే పీపుల్ని ఇన్వైట్ చేసిన తర్వాత వాళ్ళకి కావాల్సింది ఏంటి, డిజిటల్ స్కిల్స్ నేర్చుకోవడానికి వచ్చారా, లేకపోతే సో ఈ పీపుల్ని జాయిన్ చేసే పని కాదు, నేను ఏంటన్నా ఇప్పుడు అడ్వాన్స్డ్ డిజిటల్ స్కిల్స్ నేర్చుకొని దాని నుంచి ముందుకు వెళ్తానా, లేకపోతే నాకు ఒక స్కిల్ ఉంది నేను ఇంకా వేరే కోచింగ్ ప్రోగ్రామ్ బిల్డ్ చేస్తానా. మీరు ఎక్కడ ఎవరిని పీపుల్ని ఇన్వైట్ చేసినా కానీ వాళ్ళు తీసుకున్న ప్రోగ్రామ్ని బట్టి మీకు బెనిఫిట్స్ అనేది ఆఫర్ చేయడం జరుగుతుంది, వాళ్ళని మీ టీమ్గా పరిగణించడం జరుగుతుంది. ఓకేనా? తర్వాత అట్లాగే డెడికేటెడ్ మెంటర్షిప్ అనేది కూడా పూర్తి స్థాయిలో ఇవ్వడం జరుగుతుంది మీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో జర్నీలో మీరు గ్రో అవడానికి వీలుగా. సపోజ్ మీరు చాలా మంది ఏమనుకుంటారంటే సార్ నేను అఫిలియేట్ మార్కెటింగ్ అంటే నేను లైఫ్ లాంగ్ అఫిలియేట్ మార్కెటర్గా ఉండాలి, నెట్వర్క్ మార్కెటర్గా ఉండాలనుకుంటారు. నేను నెట్వర్క్ మార్కెటర్గా స్టార్ట్ చేసినప్పుడు డిజిటల్ మార్కెటింగ్ జర్నీలో నేను నేర్చుకున్నటువంటి వీటిని టీచ్ చేయమని చెప్పారు నా ఫస్ట్ మెంటర్ వచ్చేసి. తర్వాత ఏంటి, వీటిని టీచ్ చేసేటప్పుడు టూల్స్ యూటిలైజ్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ టూల్స్ యూటిలైజ్ చేసుకోవడానికి నేను ఒక పర్టికులర్గా నాకు కావాల్సిన విధంగా నేను ఒక టూల్ని డెవలప్ చేసుకునే విధంగా చేయడం జరిగింది. ఇక్కడ నుంచి డిఫరెంట్ ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడం జరిగింది. జనరల్గా మనకి ఏం చెప్తారంటే మీరు పీపుల్ని ఇన్వైట్ చేయండి, ప్రెజెంటేషన్లో కూర్చోబెట్టండి, ఆఫర్ వచ్చిందని చెప్పండి, చేయండి. ఇది ఎంట్రీ లెవెల్లో ఇది అవసరమే. కానీ ఇక్కడ దారుణం ఏంటంటే సీనియర్ మేనేజరు, సోరింగ్ మేనేజర్ అయిన తర్వాత కూడా వీటినే చేస్తా ఉన్నారు అక్కడ. అట్లా కాకుండా ఇక్కడ నేను డిఫరెంట్గా ఎట్లా చేశానంటే మీరు ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీలో వర్క్ చేయడం కాదు, ఫర్ ఎవర్ లివింగ్ కంపెనీ లాంటి ఇంకో కంపెనీని స్థాపించడం ఎట్లా అనేది నేను ఇక్కడ ఎడ్టెక్ ప్లాట్ఫామ్ కావచ్చు, డిఎన్ఎం ప్రో కావచ్చు, లేకపోతే బిజినెస్ లాంచ్ ప్యాడ్ కావచ్చు, వీటన్నిటిని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా మీ కళ్ళ ముందు నేను చేసి చూపిస్తున్నాను ఇక్కడ. అట్లాగే మీరు అఫిలియేట్ మార్కెటింగ్ చేస్తారు, ఎవరిదో ప్రమోట్ చేస్తుంటారు, హిందీలో ఉంటారు వాళ్ళు చెప్పేదంతా కూడాను.
చెప్పేది వాళ్ళు ప్రమోట్ చేస్తున్నప్పుడు మీకు ఏం వస్తుంది ఇక్కడ, ఈ 500 కోర్స్ అమ్మితే మీకు ఒక 300 వస్తుంది. సో ఇక్కడ ఈ 500 ప్రొడక్ట్ అమ్ముతున్నాం, దాని లోపల వాళ్ళు ఏం చెప్తున్నారు, ఇది పీపుల్కి అర్థమవుతుందా లేదనేది మీరు పట్టించుకుంటున్నారు ఎప్పుడైనా? జస్ట్ ప్రమోట్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి కనుక దీన్ని మీరు అమ్మేస్తున్నారు. సో వాళ్ళు జనరిక్గా హిందీలో చెప్తారు, అక్కడ కూడా చూస్తే కనుక వాటిని పూర్తి స్థాయిలో ఎట్లా అనేది ఉండదు. సో ఇప్పుడు మీరు అఫిలియేట్ మార్కెటర్ ఉంటే మీ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఒక ఫ్రీలాన్సర్గా మారటం అనేది. ఫ్రీలాన్సర్ నుంచి మీరు ఏజెన్సీ బిల్డ్ చేసుకోవాలంటే దానికి ఎట్లా బిల్డ్ చేసుకోవాలి, లేదు మీరు ఇప్పుడు ఈ డిజిటల్ స్కిల్స్ నేర్చుకున్నారు, దీని నుంచి డిఫరెంట్ బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా ప్రమోట్ చేయాలన్నా ఎట్లా చేయాలన్నా మీ ఎంట్రీ పాయింట్ ఒక చోట వచ్చినా కానీ మీరు ఎటైనా మార్చుకోవచ్చు. నేను ఎట్లయితే నెట్వర్క్ మార్కెటింగ్ వచ్చి ఈరోజు డిజిటల్ మెంటర్గా, కోచ్గా, ఒక ఏజెన్సీ ఓనర్గా, లేకపోతే ఈ సిస్టమ్స్ అండ్ సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయడం వీటన్నిటిలో ఉన్నానో మీరు కూడా అట్లా వచ్చే అవకాశం అనేది ఉంటుంది. కానీ మీరు ఏదైతే ఫస్ట్ లెవెల్ ఎంట్రీ లెవెల్ ఉందో దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని నెక్స్ట్ లెవెల్కి మూవ్ అయినప్పుడు మాత్రమే కుదురుతుంది. ఊరినే డబ్బులు వస్తాయి, ఎక్కడ ఆపర్చునిటీస్ జాయిన్ అవ్వద్దు అనేది నేను చెప్పేది ఇక్కడ, ఓకేనా? తర్వాత ఇక్కడెక్కడ కూడాను హైప్ చేయడం అనేది ఉండదండి. ఓన్లీ సిస్టమ్స్ బిల్డ్ చేయడం, రియల్ స్కిల్స్ని బిల్డ్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ అనేది పెట్టడం జరుగుతుంది. స్కిల్స్ని బిల్డ్ చేసిన తర్వాత ఆటోమేషన్ కావచ్చు, డిజిటల్ మార్కెటింగ్ కావచ్చు, వీటిని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకొని మనం గ్రో అవడం ఎట్లా అనే దాని మీద. జస్ట్ అట్లా ఓన్లీ లెర్నింగ్ కాదు, ఇంప్లిమెంటేషన్ కూడా ఎట్ ఏ టైం రావాలి ఇక్కడ, ఓకేనా? తర్వాత అట్లాగే జస్ట్ ప్రొడక్ట్స్ నమ్మడం కాదు, మన బ్రాండ్ని ఎట్లా బిల్డ్ చేసుకోవడానికి మనం నేర్చుకోవాలి. తర్వాత అట్లాగే మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ని ఎట్లా బిల్డ్ చేయడం నేర్చుకోవాలి. నాట్ ఓన్లీ జస్ట్ ఎఫ్ఎల్పి అండి, ఎఫ్ఎల్పి అనేది జస్ట్ ఒక పార్ట్ నేను చెప్పే దాంట్లో, ఓకేనా? తర్వాత అట్లాగే మీరు ఈ మెంటర్షిప్ని, సిస్టమ్స్ని, తర్వాత అట్లాగే మిగతా బయట ఫర్ ఎవర్ లివింగ్ ప్రొడక్ట్స్లో టీమ్స్ బిల్డ్ చేయనట్టుని నేను ప్రాక్టికల్గా నేను మీకు చేసి చూపించడం జరుగుతుంది, ఓకేనా? సో వీటన్నిటిని బెనిఫిట్స్ కావాలంటే మీరు నాతో అసోసియేట్ అవ్వచ్చు ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ మనకి మల్టిపుల్ ఇన్కమ్ స్ట్రీమ్స్ ని బిల్డ్ చేయడం అంటే సిస్టమ్స్ ద్వారా ప్రొడక్ట్ సేల్స్ కాదు, ఇక్కడ కోచింగ్, మెంటర్షిప్ ఆపర్చునిటీస్ ద్వారా కూడా మీరు ఎర్న్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నాను. అంటే మీ ఇన్కమ్ ని డైవర్సిఫై చేయొచ్చు, ఒకటే ఇన్కమ్ కాదు ఇక్కడ. తర్వాత అట్లాగే సో ఈ సిస్టమ్ ట్రాన్స్పరెంట్ గా, ఎథికల్ గా ఉండడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఎన్ని చెప్తున్నాను, ఇక్కడ రియల్ మెంటర్షిప్ ఉంటుంది అనేది. తర్వాత అట్లాగే ఈ కమిట్మెంట్ పెట్టకుండా నాకు షార్ట్ కట్ లో కావాలంటే మీకు సూట్ అవుతుందని చెప్తాను నేను ఇక్కడ. ఈ జర్నీలో పర్టికులర్ గా మీకు వచ్చేసి షార్ట్ కట్లు సక్సెస్కి ఏముంటుందండి, జెన్యున్ కమిట్మెంట్ పెట్టాలి, హార్డ్ వర్క్ చేయాలి. బిగ్ సక్సెస్ అచీవ్ అవ్వాలంటే జస్ట్ ర్యాండమ్ గా నాకు ఒక 30,000 వస్తే చాలు, 40,000 వస్తే చాలు అనుకున్నారు అనుకోండి, మీరు అక్కడ ఆగిపోవడమే జరుగుతుంది. ప్రతిరోజు మన ఏదైతే స్కిల్స్ ని షైన్ అప్ చేసుకుంటా, ఏదైతే మనకు ఉన్నటువంటి క్రియేటివిటీకి పొదును పెట్టుకుంటా, తర్వాత అట్లాగే ఇన్నోవేషన్ కి మనం పొదును పెట్టుకుంటా మనం వర్క్ చేస్తే మనకి ఎనారమస్ ఆపర్చునిటీస్ మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయండి. దాన్ని బిల్డ్ చేసి ఒక సిస్టమ్ ని మీకు పరిచయం చేయడం జరుగుతుంది. సక్సెస్ అనే దానికి కన్సిస్టెంట్ గా ఎఫర్ట్ పెట్టాలి, అట్లాగే డెడికేషన్ కూడా పెట్టాలండి. ఓన్లీ అంతేగాని మనం జస్ట్ జాయిన్ అయిపోతే డబ్బులు రావడం అనేది జరగదు. అడిషనల్ గా మనకి ఇక్కడ ఏంటంటే మెయిన్ ప్రెజర్ రిక్రూటింగ్ టాక్టిక్స్ ఏదైతే ఉందో వాటిని అవాయిడ్ చేయడం జరుగుతుంది పూర్తిగా. వాళ్ళకి అవసరం ఏంటనేది క్వశ్చన్స్ అడుగుతాము, వాళ్ళు ఆన్సర్ చేసినప్పుడు వాళ్ళు సూట్ అవుతారు అనేది చూజ్ చేసుకుని మాత్రమే మనం ఎంట్రీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎవరు పడితే వాళ్ళకి మీరు డబ్బులు వచ్చేస్తాయి అని చెప్పి ఇక్కడ జాయిన్ చేయడం అనేది నేను 100% వ్యతిరేకండి ఇక్కడ. తర్వాత అట్లాగే ఒక సక్సెస్ఫుల్ నెట్వర్క్ ని, అట్లాగే అథెంటిక్ రిలేషన్షిప్ ని పీపుల్ తో బిల్డ్ చేయడం అనేది ఎంకరేజ్ చేస్తాను నేను. అంతేగాని జస్ట్ మీరు ఈ రోజు వచ్చారు, లేకపోతే రేపు మీరు డిసప్పాయింట్ అయ్యి వెళ్ళిపోతానంటున్నారు, దాన్ని నేను ఎంకరేజ్ చేయను, ఓకేనా? ఇట్లాగే ఎవరైతే మీరు తీసుకుంటారన్నా కూడా నేను ఎంకరేజ్ చేయను. ఒక సపోర్టివ్ కమ్యూనిటీని పెట్టుకోవాలి. ఇక్కడ మెయిన్ గా మనం చూసుకుంటే నెట్వర్క్ మార్కెటింగ్, హ్యూజ్ నెట్వర్క్ ని బిల్డ్ చేయాలి, మార్కెటింగ్ ని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకోవాలి. ఓల్డ్ మెథడ్స్ ఆఫ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేది నేను ఇష్టపడండి. పీపుల్ ని చేంజ్ చేయడం, హంట్ చేయడం, లేకపోతే ఇది జస్ట్ మీకు దీంట్లో జాయిన్ అయిపోతే డబ్బులు వచ్చేస్తేనే చెప్పను. మీరు ఎనీ బిజినెస్ చూసుకోండి, బయట స్టార్ట్ చేయాలి అంటే 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఉంది. మీరు ఒక ఫ్రాంచైజీ పెట్టారు, లేకపోతే ఒక శారీ షాప్ ఓపెన్ చేశారు, లేకపోతే ఒక స్టేషనరీ షాప్ ఓపెన్ చేశారు, మీరు బిజినెస్ చేయడం రాలేదు, మీరు ఫెయిల్ అయిపోయారు. ఏమన్నప్పుడు ఫ్రాంచైజీ ఓనర్ని వెళ్ళి మీరు తిడతారా, అడుగుతారా నా డబ్బులు నాకు వెనక్కిమ్మని? అక్కడ ఎట్లా మీరు అడగరు ఇక్కడ. కానీ ఇక్కడ మనం పీపుల్ని ఒక 5-6 థౌజండ్తో స్టార్ట్ చేయించేసి వాళ్ళకి కావాల్సినటువంటి టూల్స్, సిస్టమ్స్, మెంటర్షిప్, గైడెన్స్ అన్నీ మనం ఇస్తాం, మనం గ్రో చేస్తున్నాం. అంటే పీపుల్ని గ్రో చేస్తే మనకి వాళ్ళు పని చేస్తే డబ్బులు వస్తాయి. అంతేగాని ఇక్కడ వాళ్ళు జాయిన్ అయితే డబ్బులు వచ్చే జస్ట్ వన్ టైం ఇన్కమ్ అనేది పీనట్స్తో సమానం ఇక్కడ, ఓకేనా? సక్సెస్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ వాట్ యు అకాంప్లిష్ ఇన్ యువర్ లైఫ్, అంటే మీ జీవితంలో మీరు సాధించింది దాన్ని బట్టి సక్సెస్ అనరు. ఇట్స్ అబౌట్ వాట్ యు ఇన్స్పైర్ అదర్స్ టు డూ. అంటే మీరు వేరే పీపుల్ని ఏదైతే చేయడానికి మీరు ఇన్స్పైర్ చేసి వాళ్ళు చేసేట్టు చేస్తారో, అక్కడ టీం బిల్డ్ చేసి వాళ్ళని గ్రో చేస్తారో అక్కడ సక్సెస్ వస్తుంది అని చెప్తున్నారు ఇక్కడ, ఓకేనా?
సో నాతో పాటు మీరు అసోసియేట్ అవ్వాలంటే ఇక్కడ ఆల్రెడీ లింక్స్ ఉంటాయి. మీరు ఏ ప్రోగ్రామ్లో అసోసియేట్ అవ్వాలి, మీకు వచ్చిన డిఫరెంట్ డౌట్స్ ఏంటి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నేను ఒక ఇంట్రోస్పెక్టివ్ ఒక ఫామ్ అనేది ఇస్తాను, క్వాలిఫికేషన్ ఫామ్ లాంటిది. మీరు నాతో అసోసియేట్ అవ్వాలంటే మీ డీటెయిల్స్ మీరు పూర్తిగా ఇచ్చినప్పుడు నేను ఎనలైజ్ చేస్తాను దాన్ని, మీరు ఏ ప్రోగ్రామ్కి సూట్ అవుతారు. నేను నాతో డైరెక్ట్గా ఫర్ ఎవర్లో జాయిన్ అవ్వాలనుకోండి, ఇక్కడ డైరెక్ట్గా సార్ నేను మీతో ఫర్ ఎవర్లో అసోసియేట్ అవ్వాలనుకుంటున్నానని చెప్పేసి నాకు మెసేజ్ చేయొచ్చు. అది కూడా మెసేజ్ ఎప్పుడు చేస్తారండి మీరు, ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ ఉంటుందండి. జస్ట్ మీ రిజిస్ట్రేషన్ లింక్ ఉపయోగించి మీ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నన్ను కనెక్ట్ అవ్వండి. ఆ తర్వాత మీరు ఫర్ ఎవర్ బిజినెస్ కోచ్లో టైప్ చేయండి, సార్ నేను ఇట్లా కొత్త స్టార్ట్ చేస్తున్నాను, ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎంతో స్టార్ట్ చేయాలి, అది పూర్తిగా మీకు గైడ్ చేస్తుంది. అక్కడి నుంచైనా మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత నాకు స్క్రీన్ షాట్ షేర్ చేస్తే నేను మా లిస్ట్లో యాడ్ చేసుకొని మీకు ఆ ట్రైనింగ్స్ అనేది ఫార్వర్డ్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే ఆళ్ళ కిషోర్ రెడ్డి అని ఉంటుంది, మీరు ఇన్స్టాగ్రామ్లో కావచ్చు, లేకపోతే యూట్యూబ్ ఛానల్లో ఇంకోటి దాంట్లో కావచ్చు. అలో న్యూట్రిషన్ తెలుగు అయితే @అలో న్యూట్రిషన్ తెలుగు అని కొడితే కనుక మీకు కనిపిస్తుంది. సో నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నానండి వీటన్నిటి గురించి అంటే డిఎన్ఎం ప్రో అని కొడితే కనుక వచ్చేస్తుంది. లేదు డిఎన్ఎం ప్రోకి సంబంధించినటువంటి ఇంకా డీటెయిల్స్ కావాలంటే ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇవన్నీ ఎందుకంటే డీటెయిల్గా చెప్తున్నానంటే, సో ఫర్ ఎవర్ బిజినెస్ అనేది ఒకటే ఆపర్చునిటీ కాదండి. ఇక్కడ దీంట్లో జాయిన్ అయిపోతే డబ్బులు వచ్చేస్తాయి అనేది కాదు, లేకపోతే అదర్ టీమ్స్లో జాయిన్ అయితే ఏంటి, ఇక్కడ కిషోర్ రెడ్డితో జాయిన్ అయితే ఏంటి, డిఎన్ఎం ప్రోతో అసోసియేట్ అయితే ఏంటి, ఏదో ఒక మెంటర్ దగ్గర ఫేస్బుక్ గురించో లేకపోతే లీడ్ జనరేషన్ గురించో ఒకటి నేర్చుకుంటే ఏంటి, ఇంకొక టూల్ మనం ఒక 50,000 పెట్టో 40,000 పెట్టో సంవత్సరానికి పే చేసుకుంటే ఏంటి, ఈ సిస్టంలోకి వచ్చి మనం టూల్స్, సిస్టమ్స్, మెంటర్షిప్, అట్లాగే కోచింగ్ ప్రోగ్రామ్ అన్నీ తీసుకుంటే ఏంటి ఇక్కడ. సో ఇక్కడ జస్ట్ మీరు స్టార్ట్ చేయడానికి ఏం చేయాలి, మీరు గ్రో అవడానికి ఏం చేయాలని ఒక కంప్లీట్ బిజినెస్ ఎకో సిస్టమ్ అనేది ఉంది. తెలుగులో మేబీ ఇది ఫస్ట్ టైం అండి ఇక్కడ, అందుకని నేను ఫస్ట్ టైం అని చెప్పగలుగుతున్నాను. కంప్లీట్ డిజిటల్ ఎకో సిస్టమ్ అనేది ఇక్కడ మాత్రమే ఉంది. సో ఓకే, సో నెక్స్ట్ మీకు మీ డెసిషన్ అనేది ఇక్కడ కామెంట్ చేయండి. తర్వాత అట్లాగే రిలవెంట్ ఫామ్ ఫిల్ చేయడం ద్వారా మీరు నాతో అసోసియేట్ అవ్వడం ప్రయత్నం చేయండి. సో ఈ వీడియోని ఇంతటితో క్లోజ్ చేస్తున్నాను. ఐఎమ్ కిషోర్ రెడ్డి. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.